యేసయ్యకి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్న వారు చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్య ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 17వ వచనం, పేజీ నెంబర్ 167 చదవండి. నీవు ఆయన మార్గంలో యందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. చాలండి. ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడితో వారు చేసుకున్న నిబంధనని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు దేవునితో చేసుకున్న నిబంధనని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటయ్యా ఆ నిబంధన అంటే, దేవుని మార్గముల యందు నడుస్తామని ఇశ్రాయేలీలట దేవునికి మాట ఇచ్చారు. మన అంశం ఏంటయ్యా అంటే దేవుని మార్గములు, ఆయన మార్గాలు. ఆయన మార్గాల గురించి తెలుసుకునేటువంటి క్రమంలో కొన్ని మార్గాల గురించి మనం తెలుసుకుంటున్నాం. భక్తిహీనుల మార్గమని, ఇతర దేవతల మార్గమని, వేశ్య మార్గమని 3 మార్గాలు తెలుసుకున్నాం. ఈరోజు మరొక మార్గాన్ని మనం ధ్యానం చేద్దాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును. చాలండి. ఈరోజు మన అంశం ఏంటంటే బిలాము మార్గం, ద వే ఆఫ్ బాలాం. పేతురు తన పత్రికలో సంఘానికి ఏమని రాస్తున్నాడంటే, బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు, అయితే అతడు తిన్నని మార్గములను విడిచిపెట్టి చెడిపోయాడు, పాడైపోయాడు. బిలాము మార్గం అంటే ఏంటి పాస్టర్ గారు అని మీరు కనుక నన్ను అడిగితే నేను ఒకే ఒక మాటలో చెప్పే ఆన్సర్ ఏంటంటే, జవాబు ఏంటంటే, డబ్బు కోసం ఎంతటి దానినైనా, ఎంత విలువైన దానినైనా కోల్పోయేటువంటి ఒక తుచ్చమైన, నీచమైన, దిగజారిన మనస్తత్వం కలిగిన ఒక వ్యక్తి. మరొకసారి చెప్పనివ్వండి, బిలాము మార్గం అంటే ఏంటి పాస్టర్ గారు అని నన్ను అడిగితే నేను మీకు ఇచ్చే నిర్వచనం ఏంటంటే, డబ్బు కోసం ఎంతటికైనా దిగజారేటువంటి నీచమైన, తుచ్చమైన మనస్తత్వం కలిగిన మనుష్యుల యొక్క మార్గాలే బిలాము మార్గాలు. ఈ క్రింద వచనాలన్నీ నేను చదువుతున్నప్పుడు దేవుడు నాకు కొన్ని ఆలోచనలు ఇచ్చాడు. వాట్ ఆర్ ద వేస్ ఆఫ్ బలాం? బిలాము యొక్క మార్గాలు ఎట్లా ఉంటాయి అని ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడు కొన్ని మాటలు రాయించి పెట్టాడు. అందులో నుంచి కొన్ని విషయాలు నేను అర్థం చేసుకున్నాను. ఈరోజు మన జీవితాల్లో దేవుని మార్గముల యందు నిలబడే అనుభవాలు ఉండాలంటే ఈ భయంకరమైన బిలాము మార్గము నుండి మనం తొలగిపోయి దేవుని ఆజ్ఞల మార్గంలో నడవాలి. బిలాం అంటే సాధారణమైన వ్యక్తి ఏం కాదు. ఆయన ప్రవచిస్తే ఆ ప్రవచనాలు నెరవేరాయి. గొప్ప ప్రవక్త. బిలాము సాధారణమైన వ్యక్తి ఏం కాదు. ఆయన నోట నుండి ఏది వస్తుందో దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. బిలాం అంటే సాధారణమైన వ్యక్తి ఏం కాదు. దైవ చిత్తమును సంపూర్ణంగా ఎరిగిన వ్యక్తి. బిలాం అంటే దైవ చిత్తానికి ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి. బిలాం అంటే దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తి. బిలాం అంటే దేవునికి ప్రార్థన చేసే అనుభవాలు కలిగిన ప్రవక్త. బిలాం అంటే సాధారణమైన వ్యక్తి కాదు. దేశ రాజకీయాలను కూడా శాసించగలిగిన ప్రవక్త. మామూలుడు కాదు ఈయన. సాధారణమైన వ్యక్తి ఏం కాదు ఈయన. కానీ అలాంటోడు కూడా ఎందుకంటే దేవుని మార్గంలో విడిచిపెట్టాడు, పడిపోయాడంటే ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. డబ్బు. డబ్బు ఎంతటి ఆత్మీయుడైనా చెడగొడుతుంది, పడగొడుతుంది అనే దానికి బైబిల్లో కొల్లలైన ఉదాహరణలు ఉన్నాయి. డబ్బును మోహించి తన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టుకున్న వ్యక్తుల పతనాలు, జీవితాలు, వారి జీవిత అంత్యాలు ఎలా ఉన్నాయి అంటే భయంకరంగా ఉన్నాయి బైబిల్లో. డబ్బు కోసం దేవుణ్ణి వదిలిపెట్టిన వాడు పతనం అయిపోయిన ఒక వ్యక్తి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే మొదటి వరుసలో ఉండే పేరు బిలాము. అంత్యదినంలో ఉన్నట క్రైస్తవులు ఎట్లా అవుతారు? అన్యుల సంగతి కాదు, క్రైస్తవులు ఎట్లా అవుతారంటే ధనాపేక్షకులు. ఎట్లా అవుతారంటే, డబ్బు ఎప్పుడు బైబిల్
డబ్బుకి ఎప్పుడు వ్యతిరేకం కాదు, డబ్బు సంపాదనకి ఎప్పుడు వ్యతిరేకం కాదు. కానీ అది ఏ మార్గాల్లో నువ్వు సంపాదిస్తున్నావు, డబ్బును సంపాదించడానికి నువ్వు ఎలాంటి మార్గాలు ఎంచుకుంటున్నావు, డబ్బు సంపాదించే క్రమంలో దేవునికి ఎక్కడైనా ప్రాధాన్యతను తగ్గిస్తున్నావా? డబ్బు ఎప్పుడు మంచిదే, కానీ డబ్బును బట్టి మనిషే చెడిపోతున్నాడు, పడిపోతున్నాడు, దేవునికి దూరం అవుతున్నాడు, ఆత్మీయతను కోల్పోతున్నాడు. ఒక పరిచర్య కావాలంటే డబ్బు కావాలి కదా, కుటుంబం నడవాలంటే డబ్బు కావాలి కదా, ఖర్చులు ఏదైనా ఉంటే డబ్బులు కావాలి కదా, వస్తువులు కొనాలంటే డబ్బు కావాలి కదా, ఇల్లు కట్టాలంటే డబ్బు కావాలి కదా, అనారోగ్య సమస్యలు వస్తే డబ్బు కావాలి కదా, పెళ్లి చేయాలంటే డబ్బు కావాలి కదా, శుభకార్యానికైనా శోభ కార్యానికైనా డబ్బు లేకపోతే ఏమైందండి? డబ్బు ఎప్పుడు చెడ్డది కాదు. డబ్బును చూసి మురిసిపోయిన మనిషి చెడ్డోడయ్యాడు అంతే. మొదట వస్తు మార్పిడి అనేది ఉండేది. వస్తు మార్పిడి అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు కందిపప్పు కావాలంటే నీ దగ్గర ఉన్న పెసరపప్పు ఇచ్చి కందిపప్పు తీసుకోవటం. నీకు ఇనుము కావాలంటే నీ దగ్గర ఉన్న ఇత్తడిని తీసుకొని దానికి విలువ తగినట్లుగా ఇనుము తీసుకోవటం. మొదట వస్తు మార్పిడి క్రమం ఉండేది. ఆ తర్వాత మనిషికి జ్ఞానం పెరిగిన తర్వాత వస్తు మార్పిడి పోయి డబ్బు, కరెన్సీ అనేది వచ్చింది. డబ్బు ద్వారా ఏ వస్తువునైనా కొనుక్కునే పద్ధతి వచ్చింది. భక్తి కలిగిన వాడే, 10 ఆజ్ఞలు పాటించగలిగిన వాడే, చిన్నప్పటి నుంచి బాల్య దినముల నుంచి భయభక్తులు కలిగిన వాడే, సమాజ మందిరం తెలిసిన వ్యక్తే, యాజకుల బోధలు విన్నవాడే, లేవీల క్రమాలు ఎరిగిన వాడే. అయితే నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే నేనేం చేయాలి ప్రభు అంటే, నీకున్న ఆస్తినంతా అమ్మి పేదలకు పంచి నన్ను వెంబడించమన్నప్పుడు ఆయన మిక్కిలిగా బాధపడ్డాడు, వ్యసన పడ్డాడు, యేసును విడిచాడు. అలాంటి వ్యక్తిని చూపిస్తూ దేవుడు ఏమన్నాడు తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. ఒంటె సూది బెజ్జంలో దూరట అయినా సులభమవుతుందేమో కానీ ఇదిగో ఇలాంటి ధనాపేక్ష కలిగిన వ్యక్తులు పరలోకంలో చేరలేరు. డబ్బు ఎంత అవసరమో అంత పెద్ద అభ్యంతరం. ఏంటి బిలాము మార్గాలు అంటే చదవండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి. చాలండి. మొట్టమొదటిది బిలాము మార్గం ఏంటయ్యా అంటే, బిలాము డబ్బును బట్టి ఎలా మారిపోయాడు అంటే, మొట్టమొదటిగా దేవుని మార్గాన్ని కోల్పోయాడు. దేవుని యొక్క మార్గాన్ని కోల్పోయాడు. దేనిని బట్టి? బహుమానాన్ని బట్టి. తిన్నని మార్గం అనగా దేవుని మార్గం. మన జీవితంలో డబ్బు కోసం ఎప్పుడైతే అడ్డదారులు తొక్కడం ప్రారంభిస్తామో, దేవుని యొక్క తిన్నని మార్గాలను విడిచిపెడతాం. ఈయన ఎవరు అంటే, నేను ఎలాంటి ప్రవక్తనో తెలుసా, ఎంత రోషం కలిగిన వ్యక్తినో తెలుసా, ఇంటెడు బంగారం ఇచ్చిన దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తినే కానీ మీ కానుకకు ఆశపడి కంగారు పడిపోయే వ్యక్తిని కాదు అని శపథం చేసినటువంటి ప్రవక్త. తన ఇంటికి అధికారులు రావడం ఎక్కువైన కొలది, కానుక రేటు పెరిగే కొలది, ప్రతిష్టను కోల్పోయి తిన్నని మార్గమును విడిచి అడ్డదారులు తొక్కిన బిలాము. ఫస్ట్లో బాగానే ఉన్నాడు. తనింటికి అధికారులు వస్తూ ఉండడం, పోతూ ఉండడం, అధికారుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉండడం జరుగుతున్నప్పుడు, కానుక యొక్క రేటు పెరుగుతూ ఉన్నప్పుడు పోతే పోయిందిలే అని తిన్నని మార్గాలు, దేవుని మార్గాలు విడిచిపెట్టినవాడు. డబ్బు ఆశ ఎప్పుడైతే ఒక మనిషిలో పెరుగుతుందో, దేవుని వాక్యాన్ని ఇలా అంటున్నాను మీరేమనుకోవద్దు, ఇలా ఇసిరేస్తారు. డబ్బు ఆశ ఎప్పుడైతే పెరిగిద్దో దేవుని మార్గాలు మనిషి దృష్టికి అసహ్యం అయిపోయి ఇలా కొట్టేస్తారు. పోతే పోయిందిలే. దేవుడు దేవుడు అంటే ఎట్లా? ఎవరిని విమర్శించాలని నా ఉద్దేశం కాదు, కానీ వ్యాపారం చేస్తున్న ఎవరైనా సరే అబద్ధాలతో డబ్బును సంపాదిస్తుంటే తిన్ననైన మార్గాలు విడిచిపెట్టిన వాళ్ళు కాదా? ఒకవేళ నువ్వు పాలు అమ్ముతా ఉంటే నీళ్లు కలిపితే తిన్ననైన మార్గం విడిచిపెట్టిన వ్యక్తివి కాదా?
ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగం చేసే చోట బల్ల కింద చెయ్యి అంటే లంచం కొరకు చెయ్యి జాపుతున్నావంటే తిన్నని మార్గములను విడిచిపెట్టిన వ్యక్తివి కాదు. డబ్బును ఆశించి ఏదో ఒక విధంగా తిమ్మిని అంటే సత్యం అసత్యం సత్యంగా మార్చే సామర్థ్యాన్ని సంపాదించావంటే నువ్వు తిన్నని మార్గాన్ని విడిచిపెట్టిన వ్యక్తివి కాదా? డబ్బు కోసం ఎంత గడ్డిని కరవడానికైనా దేవుని మార్గములను విడిచిపెడుతున్నావంటే నువ్వు తినని మార్గాలు విడిచిపెట్టిన వ్యక్తివి కాదు. డబ్బు కోసం నువ్వు ఆదివారాలు మానేస్తున్నావంటే నీది కూడా బిలాము మార్గమే. ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ హీ లాస్ట్ గాడ్స్ వే. కేవలం దేవుని యొక్క మార్గములు ఎందుకు విడిచిపెట్టాడంటే డబ్బు. లోబి తన ఇంటి వారినే కాదు దేవునిని కూడా బాధ పెడతాడు. నీకున్న మంచి మనస్సు దేవునికి సంతోషాన్ని కలుగజేస్తే నీకున్న ఆ మైండ్ ఆఫ్ గ్రీడీ, డబ్బు మీద అత్యాసక్తి కలిగిన ఆ మనసు ఏం చేస్తుందో తెలుసా? దేవునికి హృదయ వేదనని కలిగిస్తుంది. బిలాము డబ్బు కోసం దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టాడు, దేవుని మార్గాన్ని ప్రక్కన పెట్టాడు. నేనేమంటానంటే డబ్బు అనే ప్రస్తావన వస్తే దేవుణ్ణే మనం ముందు పెడదాం. స్తోత్రం, హల్లెలూయా. ఏ మనిషి కూడా ఇద్దరు యజమానులకు దాసునిగా ఉండలేడు అని చెబుతూ ఎవడైనా ఒక వ్యక్తి ఒకడు దేవునికైనా దాసునిగా ఉండగలడు, లేదా రెండోది సిరికైనా. డబ్బు యొక్క ఎంత భయంకరత్వం చూడండి. అది దేవుని స్థానాన్ని ఆక్రమించగలిగినది, దేవునికి సమానమైన స్థానాన్ని ఆక్రమించగలిగినది మనిషి దృష్టిలో. మనిషి డబ్బుని ఏం చేశాడు చెప్పండి? దేవుని ప్రక్కన పెట్టాడు. ఇంకా చెప్పాలంటే దేవుని తల మీద పెట్టాడు. అంటే దేవుని కంటే గొప్పదానిగా డబ్బుని చేశాడు. అందుకనే ఇలాంటి ప్రమాదం ఉందని గ్రహించగలిగిన సర్వజ్ఞాని, సర్వాంతర్యామి దేవుడు చెప్తున్నాడు, నువ్వు నిజంగా క్రైస్తవురాలివైతే దేవునికి మాత్రమే దాసునిగా ఉండగలవు, సిరికి నీవు దాసురాలుగా ఉండలేవు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఒక సహోదరుడు వచ్చాడు, అన్న నేను ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను, అయితే వాళ్ళు ఆదివారం రమ్మంటున్నారు, నన్నేం చేయమంటారు? నేను ఒక మాట చెప్పాను, నేను సేవకుడిని కదా, మరి ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి కదా, పోతే పోనీలయ్యా ఆదివారం ఏముందిలే, యూట్యూబ్లో వాక్యం విను, లేకపోతే ఇంకోటిను అని నేను చెప్పొచ్చు. కానీ నేనేం చెప్పలేదు. ఉద్యోగం పోతే పోయింది, ఆదివారం మానే కార్యక్రమాలు ఏం పెట్టుకోవద్దు చెప్పండి మీరు అన్నప్పుడు ఆ పని చేశాడు. నీకుందా ఆ ధైర్యం? ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తే ఊరెళ్ళిపోతున్నావా? ఒక ఫంక్షన్ వస్తే ఊరెళ్ళిపోతున్నావా? ఆదివారం ఒక పని పడితే, ప్రయాణం పడితే ఆదివారం మానేస్తున్నావా? వ్యాపారం బిజీ అయిపోయిందని ఆదివారం మానేస్తున్నావా? డబ్బు రాబడిలో పడిపోయి ఆదివారాన్ని, దేవుని మార్గాన్ని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తున్నావా? ఖచ్చితంగా ఇది బిలాము మార్గమే. నీ జీవితంలో దేవునికి నీకు డబ్బు గనక అడ్డం వస్తే డబ్బును తొక్కుకుంటూ దేవుణ్ణి హత్తుకునే స్థాయిలో నువ్వు ఎదుగుదవుగాక. చెప్పండి, మంచిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ధనము అనేది బిలాము వంటి గొప్ప ప్రవక్తను కూడా సోదెగానిగా మార్చేసింది. డబ్బు అంత ప్రమాదకరమైంది. డబ్బును బట్టి ప్రజలంతా కీడులో పడిపోతారు. గొప్ప గొప్ప విశ్వాస వీరులు సైతం వారి విశ్వాస నావలు ఎందుకని బ్రద్దలైపోయాయి అంటే కేవలం ధనాపేక్షను బట్టి, కేవలం డబ్బు. ఈరోజు సమస్త దుర్నీతికి మూలం ఏంటంటే డబ్బు. 1000 సార్లు రాసుకున్న అదే మాట. సమస్త దుర్నీతి, తిండిలో కల్తీ, నూనెలో కల్తీ, ఆహార పదార్థాల్లో కల్తీ. రోడ్లు ఏమైనా కాంట్రాక్ట్కి ఇస్తే అది సంవత్సరం కూడా రాదు, అందులో కూడా కల్తీ. ఎందులో నాణ్యత లేదు, ఎక్కడా నాణ్యత లేదు. తిండిలో నాణ్యత లేదు, సమాజంలో కనబడే దేనిలో నాణ్యత లేదు. డబ్బు కోసం గడ్డి కరుస్తూ బిలాము మార్గాల్లో నడుస్తూ తమ్మును తామే పొడుచుకుంటున్నారు కేవలం డబ్బు కోసం. సమాజాలు పాడైపోవడానికి, సంఘాలు పతనం అయిపోవడానికి, గొప్ప గొప్ప దైవజనులు సైతం భ్రష్టులైపోవడానికి, గొప్ప గొప్ప విశ్వాసుల యొక్క ఓడలు బ్రద్దలైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? డబ్బు. దాన్ని బట్టి వాళ్ళు బిలాము మార్గాల్లోనికి వెళ్ళారట. మన మార్గాలు ఎట్లా ఉండాలి తెలుసా? ఆది కాండము 18వ అధ్యాయము 19వ వచనంలో ఉన్నట్లుగా నీతి మార్గాలను
మనం ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆదికాండం 18:19 ఎట్లనగా యెహోవా చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీతి న్యాయముల మార్గం. ఏ మార్గంలో ఉండాలి మనం? నీతి న్యాయముల మార్గం. బైబిల్లో సెలవిస్తుంది నీతినట మనము ప్రవాహము వలె ప్రవహించనివ్వాలి. న్యాయాన్ని ప్రవాహము వలె ప్రవహించనివ్వాలి. మన మార్గం ఏంటయ్యా? నీతి మార్గం. అబ్రహాము తన పిల్లలకు చెప్తున్నాడు, తన భార్యకు చెప్తున్నాడు, తన ఇంటిలో అలవరచబడుతున్న 318 మందికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు నీతి న్యాయ మార్గాల్లో నడుచుకోవాలి. అదే దేవుని మార్గం. స్తోత్రం చెప్పండి. ఏంటయ్యా దేవుని మార్గం అంటే? అది నీతితో కూడినది. స్వనీతి ఉండదు, మనిషి నీతి ఉండదు, దుర్నీతి ఉండదు, నీతి తప్పి ప్రవర్తించదు. అది కేవలం దేవుని ఆజ్ఞల మార్గమనే కనుగొని నీతిగా నడవడానికి ప్రయత్నిస్తుంది. ఆ విషయమై తన భార్యలని, బిడ్డలని, అలవరచబడుతున్న వారిని అందరినీ, కొనబడిన దాసులను ఆజ్ఞాపిస్తున్నాడట. ఈరోజు కూడా పరిశుద్ధాత్ముడు నన్ను కానీ నిన్ను కానీ మనందరిని కానీ ఆజ్ఞాపిస్తున్న మాట ఏంటో తెలుసా? నీవు బ్రతికిన దినములన్నీ కూడా నీతి మార్గాల్లోనే నడవాలి. అదే దేవుని మార్గాలై ఉన్నాయి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీతి తప్పి ప్రవర్తించొద్దు, నీతి మాలిన పనులు చేయొద్దు, లంచం కొరకు చేతులు చాపొద్దు. నీ పరిస్థితులు దుర్లభం కాకముందే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, డబ్బు కోసం దేవుని వదిలిపెట్టొద్దు, డబ్బు కోసం నీతిని వదిలిపెట్టొద్దు. ఆయన నీతి న్యాయములను ప్రేమించుచున్న దేవుడు. స్తోత్రం చెప్పండి. దేవుని సింహాసనానికి ఆధారం ఏంటో తెలుసా? నీతి న్యాయం. దేవుని సింహాసనాన్ని నిలబెట్టేది ఏంటంట? ఆయనే నీతి, ఆయనే న్యాయం. దేవుని సింహాసనం అనబడిన నీతి న్యాయాలు ఆ విధంగా స్థిరపరచబడతా ఉంటే మన పరిచర్య స్థిరంగా ఉండాలంటే ఏముండాలి? మన మార్గాల్లో నీతి. నీ కుటుంబం స్థిరపడాలంటే నీ మార్గం నీతి మార్గమై ఉండాలి. నీ భవిష్యత్తు స్థిరపడాలంటే నీ మార్గము నీతి న్యాయ మార్గాల్లో నడవాలి. నీ ఉద్యోగం స్థిరపడాలంటే నీ మార్గం నీతి మార్గమై ఉండాలి. నీ చేతి పని దీవించబడాలంటే నీ మార్గం నీతి మార్గమై ఉండాలి. నీకు మంచి ఆరోగ్యం కలగాలంటే నీ మార్గములు నీతి మార్గములలో నడుచుకోవాలి. నీతి తప్పి ప్రవర్తిస్తే నీకు ఆశీర్వాదం లేదు. ఎందుకో తెలుసా? నీ నీతికి తగినట్లుగా చెప్పండి, నీ గుడారాన్ని ఆశీర్వదించే దేవుడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. నువ్వు అన్యాయపు సిరి నీ ఇంట్లో పెట్టుకొని ప్రభువా అని నువ్వు ప్రార్థించిన నీ ప్రార్థన దేవుడు వినడు. ఆయన చెవులు మూసుకుంటాడు. ఎవరిదో డబ్బు నీ ఇంట్లో ఉన్నా కానీ నువ్వు ప్రార్థన చేసిన పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా నువ్వు బిల్డప్ ఇచ్చిన ఫీల్ అయినా నీ ప్రార్థన వెళ్ళదు. ఈ కప్పు కూడా దట్టి. నీ ప్రార్థన వినాలన్నా, నిన్ను దీవించాలన్నా, నిన్ను ఆశీర్వదించాలన్నా, నిన్ను ఫలభరితంగా మార్చాలన్నా ఒకటే ఒక మార్గం. నీ గుడారం మీద ఏముండాలి చెప్పండి? నీతి. స్తోత్రం. యోబు గుడారం మీద దేవుని రహస్యం ఉంది. ఆ దేవుని రహస్యం ఏంటంటే నీతి. యోబు నీతిమంతుడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, పక్షపాతము లేనివాడు. నీ జీవితంలో ఇలాంటి గుణ లక్షణాలు కనుక అలవర్చుకుంటే యోబును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. యోబు జీవితం ఎట్లా ఉందో తెలుసా? అతని కాలట నేతిలో పడ్డట్టుకుందట. ఎట్లా ఉంది? ఒకవేళ నెయ్యి గనక మనం కాచేటప్పుడో వేసుకునేటప్పుడో కింద పడింది అనుకోండి, ఏం చేస్తాం? దాంట్లో వేసేసి ఎందుకు? అరే నీళ్లు కాదురా, ఏంటయ్యి? నెయ్యి అంత విలువైంది. కానీ యోబు యొక్క పాదాలు ఎక్కడున్నాయి? నేతిలో పడ్డాయి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబుకి నెయ్యి అంటే పెద్ద లెక్కేం కాదు, ఎందుకంటే ఆయన కాళ్ళు నేతిలో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విలువైందని భావిస్తున్న నేతిలో యోబు యొక్క పాదాలు ఉన్నాయి అంటే యోబును దేవుడు ఎంతగా దీవించాడు. ఒక సామెత ఉంది, తంతే ఎక్కడ పడ్డాడు అంటే ఒకడు బూరెల బొట్టలో పడ్డాడు. ఎక్కడ తంతేవు కానీ ఎక్కడ పడ్డాను నేను? బూరెల బుట్టలో. తిని 10 రోజులు అయింది, హ్యాపీ అని తినుకుంటూ వెళ్ళాడంట సామెత. దేవుడు తన్నడు కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నేతిలో పడిపోతావు. స్తోత్రం. ఆశీర్వాదంలో పడిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు తల మీదకి దీవెన వచ్చినట్లుగా నీ జీవితం మీద కూడా దీవెన వస్తుంది. యోసేపు ఎవరో తెలుసా? ఆయన ఫలించడి కొమ్మ. ఆయన దీవెన ప్రాకారాలు ఎక్కిపాకింది. ఎందుకో తెలుసా? అతడు నీతిని, దైవ నీతిని నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మార్గం చెప్పనా? యోబు 23, యోబు గ్రంథం 23, 10, 11 వచనాలు.
నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఆయనకు తెలుసు. ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనబడతాను. నా పాదాలు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి. నేను ఇటు అటు తొలగక మార్గమును అనుసరించి తిని. స్థిరమైన మార్గాలు. దేవుని మార్గాలు ఎట్లాంటి చెప్పండి? స్థిరమైనవి. స్తోత్రం చెప్పండి. ఇటు ఉండవు, అటు ఉండవు. కష్టం రాని, కన్నీరు రాని, శోధనలు రాని, ప్రతికూలతలు రాని, తిరుగుబాటే రాని, విమర్శే రాని, నీ జీవితం అతలాకుతలమే కాని, శత్రువులు చుట్టుముట్టి నిన్ను ఇబ్బంది పెట్టని, కఠినమైన పరిస్థితులు నీ జీవితంలో వాటిల్లని యోబు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి. నా పరిస్థితులన్నీ కూడా చేదాటిపోయాయి, కానీ నా మార్గాలు ఎలా ఉన్నాయో, నేను ఎలా నడుస్తున్నానో, ఎట్లా మాట్లాడుతున్నానో, ఎలా జీవిస్తున్నానో, నేను ఎలాంటి మార్గాల్లో పయనిస్తున్నానో నా దేవునికి స్పష్టంగా తెలుసు. నా మార్గాలు అటు లేవు, ఇటు లేవు. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వేదనలు వచ్చినా, ఉన్నదంతా పోయినా, నా పిల్లలే చనిపోయినా, నా భార్య దూషిస్తున్నా, అసహిస్తున్నా, నేను ఎవరికైతే దానము చేశానో, ధర్మము చేశానో, ఆదరించానో వారే కడు దూరంగా పారిపోతున్నా, నా మార్గాలలో మార్పు లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని ఉన్నప్పుడు దేవుని మార్గంలో ఉండటం కొంతమందికి సహజమే, కానీ ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మార్గాలను తప్పిపోతారు. కానీ యోబు అన్ని ఉన్నప్పుడు ఏ విధంగా దేవుని స్తుతించాడో, ఏవి లేనప్పుడు రిక్తునిగా మారినప్పుడు కూడా ఆయన మార్గాల్లో కుడికైనను ఎడమకైనను తొలగక, అటైనను ఇటైనను వెళ్ళక స్థిరంగా ఉన్నాడు. ఆయనకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? నేను శోధించబడుతున్నాను కానీ నా మార్గాలు మారలేదు, కాబట్టి ఒక దినమున నేను సువర్ణంగా మారిపోతున్నాను. స్తోత్రం చెప్పండి. ఎవరి మార్గాలు అయితే అటు ఇటు కదలక స్థిరంగా ఉంటాయో, పరిస్థితి ఏదైనా, ప్రజలు ఎవరైనా, నీ జీవితం ఎలా మలుపు తిరిగినా, కష్టాలన్నీ నీ మీద పడిపోయినా, అగ్ని వంటి శోధనలు నీ ఒడిలో ఉన్నా, నీ మార్గాల విషయంలో నువ్వు ఖచ్చితంగా స్థిరంగా నాటబడిన వాడై ఉంటే కొంతకాలం తర్వాత దేవుడు నిన్ను సువర్ణంగా మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు గనక దేవుని మార్గాల్లో స్థిరంగా ఉంటే, నువ్వెంత శోధించబడుతున్నావో అంతగా ప్రకాశిస్తావు ప్రభువు కొరకు. అబ్రహాము మార్గం నీతి మార్గం అయితే, యోబు మార్గం స్థిరమైన మార్గం అయితే, దావీదు మార్గాన్ని చూడండి. 65వ కీర్తన 11వ చరణం. 65వ కీర్తన 11వ చరణం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేస్తున్నావు, నీ జాడలు దేవునికి స్తోత్రం చెప్పండి. సారవంతమైన మార్గాలు. ఎలాంటి మార్గం? సారము వెదజల్లే మార్గం. ఎవరు పుట్టినరోజు వచ్చినా ఈ వచనం చదవడం ఆనవాయితీ. దావీదు జీవితంలో ఎన్ని పుట్టినరోజులు వెళ్ళిపోయినాయో, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయో, దావీదు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ప్రభువా, ఇన్ని సంవత్సరాల్లో నేను నడిచిన మార్గం ఏదైనా నీ సారాన్ని వెదజల్లాయ్యా. దావీదు జీవితంలో కష్టాలు లేవా, కన్నీళ్లు లేవా, వ్యతిరేకతలు లేవా, ప్రతికూలతలు లేవా, తిరుగుబాటులు లేవా, హత్యాయత్నాలు లేవా, కృంగిపోయిన పరిస్థితులు లేవా, నిరాదరణకు గురైపోయిన పరిస్థితులు లేవా, ఒంటరి పరిస్థితులు లేవా? అన్నీ ఉన్నాయి. కానీ అతడు లోయలోకి వెళ్ళినా అతని మార్గాలు సారవంతంగా ఉన్నాయి. కొండల మీదకి ఎక్కినా అతని మార్గాలు సారము వెదజల్లాయి. ఒంటరిగా ఉన్నా అతని మార్గాలు సారాన్ని వెదజల్లాయి. 100 మందిలో ఉన్నా అతని మార్గాలు సారవంతముగా ఉన్నాయి. ఘనపరచబడిన, అవమానానికి గురి చేయబడిన అతడు సారవంతమైన మార్గాలలోనే నడిచాడు. స్తోత్రం చెప్పండి. నీకేమరా 3 పువ్వులు 6 కాయలు? ఒక వ్యక్తి దీవించబడ్డాడు అని చెప్పడానికి లోకంలో ఒక సామెత ఏంటో తెలుసా? నీకేమరా, వాడికేమరా 3 పువ్వులు 6 కాయలు. సారవంతమైన జీవితం. ఒకటి చెబుతా, సారవంతమైన జీవితం ఏంటి అంటే ప్రార్థనా జీవితం. స్తోత్రం చెప్పండి. నువ్వు కష్టాల్లోకి వెళ్ళు, నీ కన్నీటి ప్రార్థనే ఆ కష్టాల మార్గాన్ని సైతం ఏం చేస్తుంది? సారము. ఒంటరిగా మిగిలిపో, ఆ ఒంటరితనంలో కూడా ఏడ్చి ప్రార్థించే నీ మార్గాలు సారాన్ని వెదజల్లుతాయి. అవమానానికి గురవు, ఆ అవమానంలో కూడా దేవునికి నీ పరిస్థితిని అప్పగించుకో, నీ మార్గాలు ఎట్లుంటాయి? సారం. అహరోను యొక్క సేవే ప్రశ్నార్థకం అయిపోయినప్పుడు, మోసే నువ్వు నాయకుడువా, అహరోను నువ్వు పాస్టర్వా, సరిపోయారు ఇద్దరికిద్దరు. మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా పాటలు పాడతాం, మాకు కూడా వాక్యం తెలుసు, మేము కూడా సేవ చేస్తాం అని వచ్చినప్పుడు ఆ రాత్రి 12 గోత్రపు కర్రలు తీసుకుని వచ్చారు. అందులో
లేవి గోత్రానికి సంబంధించిన అహరోను కర్ర కూడా ఉంది. ఉదయాన్నే లేచి చూసేసరికి ఆ ఎండిన కర్ర చిగిరించింది, పుష్పించింది, బాదము కాయలతో అలంకరించబడింది. కోటు చేపట్లో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రజలు నీ మీదకి దొమ్మిగా వచ్చిన ప్రార్థన నిన్ను ఫలవంతం చేస్తుంది. చీకటులే ఆవరించిన ప్రార్థనా జీవితం నిన్ను ఫలభరితంగా మార్చేస్తుంది. నీ జీవితమే ప్రశ్నార్థకం అయిపోయిన, పరిచర్యలో ప్రతికూలతలు ఏర్పడిన, నీ జీవితంలో ఒంటరితనమైన దేవుని సన్నిధిలో అహరోను చేతి కర్ర మూలిగినట్లుగా నువ్వు మూలగలిగినట్లయితే జీవం లేని పరిస్థితుల్లాగా నిర్జీవముగా కళలు లేనట్లుగా కనబడుతున్న నీ జీవితం చిగురిస్తుంది. ఆమేన్. పుష్పిస్తుంది. హల్లెలూయా. ఫలింపజేస్తుంది. హల్లెలూయా. డేవిడ్ ఈజ్ ఎ గ్రేట్ ప్రేయర్ వారియర్. మంచి ప్రార్థన యోధుడండి. అందుకనే ఆయన ఏ మార్గాల్లోకి వెళ్ళినా, చంపడానికి సౌలే ప్రయత్నించిన, క్రూర మృగాలే మీదకి వచ్చిన దావీదు యొక్క వెంట్రుక రాలిపడలేదు. కారణం ఏంటంటే ఓన్లీ హిస్ ప్రేయర్ లైఫ్, ప్రార్థన. అందుకనే ఆయన మార్గాలు ఎక్కడికి వెళ్ళినా సారం సారం సారం. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మొదటి సమయాల గ్రంథం 6:12. ఇంకొక మార్గం చెబుతా. మన మార్గాలు ఇవి, పిలామ మార్గాలు కాదు. మొదటి సమయాల గ్రంథం 6:12. ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు, అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయులు సర్దారులు వాటిని వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. చాలండి. అబ్రహాము మార్గాలు, నీతి న్యాయ మార్గాలు, యోబు మార్గాలు, స్థిరమైన మార్గాలు, దావీదు మార్గాలు, సారము వెదజల్లే మార్గాలు, ఆవుల మార్గాలు, రాజ మార్గాలు. ఏ మార్గాలు? రాయల్ వేస్, రాయల్ పాత్. మనం ఎవరు? రాజులైన యాజక సమూహం. ఫిలిస్తీన్లు ఆ మందసాన్ని పట్టుకుని వెళ్ళినప్పుడు ఫిలిస్తీ దేశంలో ఉన్న ప్రజలందరికీ గడ్డలు, కురుపులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే క్రొత్త బండిని ఒకటి తయారు చేయించి, సాధారణంగా కాడి దేని మీద ఉంటుంది? ఎద్దుల మీద, ఆవుల మీద. కానీ పాడి ఆవులు అంటే పిల్లలుండి పిల్లలకి పాలిచ్చి ఆవులకి ఆ కాడిని వేసి ఆ బండిని కట్టి దాని మీద మందసాన్ని సెట్ చేసి వదిలేరు చూద్దామని. కానీ ఆ ఆవుల మీద పెట్టబడిన ఆ మందసం చక్కగా స్థిరంగా ఈ ఆవులు మోసుకొని పోతామని అంట. ఏ మార్గంలో? బెత్షెమెషు మార్గంలో. ఆ మార్గానికి ఉన్న పేరేంటో తెలుసా? రాజమార్గం. స్తోత్రం చెప్తండి. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళడం కూడా ఎట్లా వెళ్తున్నాయో తెలుసా? బరువు చేతో భారము చేతో అరవట్లేదట, సంతోషముగా అరచుచు. ఎట్లా? రాజమార్గం అంటే ఏంటో తెలుసా? నేను కింగ్నండే అనుకోవటం కాదు. నువ్వెన్నడూ చెయ్యని బాధ్యతను నీకు అప్పగించిన, నీ శక్తికి మించిన బరువు నేను నీ మీద పెట్టినా, నీ వల్ల కాదని దేవుడు నీకు ఆ పరిచర్యను పనిని అప్పగించిన, నీ జ్ఞానానికి నీ బలానికి మించిన బాధ్యత నీ మీద భుజముల మీద మోపబడిన ఆ ఆవులు సంతోషంగా అరుస్తూ మోసినట్లుగా సంతోషంతో ప్రభు యొక్క పనిని చేస్తూ సాగిపోవడమే నిజమైన రాజమార్గం. చెప్పు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కింగ్ ఎవరంటే సోమరిపోతు కాదు, సోంబేరి కాదు. సోమరి ఎంత విచిత్రమైనడంటే, వీధిలో సింహం ఉంది, లేకపోతే నేనంత వీరుడు ఈ ఊర్లోని ఎవరు లేరు. వీధిలో ఏముందంటే, వీధిలో సింహం ఉందంట, ఆడంతా నడమంతపోడు. వీధిలో ఏముందంట, కుక్కలు ఉంటాయి, గ్రామ సింహాలు ఉంటాయి, కానీ అడవిలో ఉన్న సింహాలు ఎట్లా వస్తాయి ఊళ్ళోకి? ఆడంటాడంటే, ఏంటి ఈరోజు ఉద్యోగానికి వెళ్ళలేదంటే, వీధిలో సింహం ఉందమ్మా. ఏంట్రా రేపు స్కూల్కి వెళ్ళలేదంటే, వీధిలో సింహం ఉందమ్మా. అంటే విచిత్రంగా మాట్లాడతాడు, విచిత్రమైన కారణాలు చెబుతాడు. కారణాలు చూపగలిగిన 7 మంది జ్ఞానుల కంటేనట ఈ సోంబేరుగాడు అంత మూర్ఖుడు. రే నువ్వు చెప్పింది రాంగ్, నువ్వు చెప్పింది రాంగ్ అని 7 కారణాలు చూపించిన ఆ 7 కూడా తల దన్నేటట్టుగా మాట్లాడేవాడు ఎవడంటే సోంబేరి. ఏవి రానోడినైనా ప్రభు వాడుకుంటాడు, కానీ సోమరపోతులను వాడుకోడు. చదువు రానోళ్ళని వాడుకున్నాడు, కానీ వాళ్ళు సోమరపోతులు కాదు. అజ్ఞానులను వాడుకున్నాడు, కానీ సోమరపోతులు కాదు వాడు. నీకు జ్ఞానం ఉన్నా లేకపోయినా, శక్తి ఉన్నా లేకపోయినా, భక్తిలో అంతంత మాత్రమే అయినా, ప్రభు కొరకు ఆసక్తిగా పనిచేయాలన్న తృష్ణ, తపన, తహతహ
ఉంటే ప్రభు చేత వాడబడే దేవుని సాధనానివి, మాధ్యమానివి, పనిముట్టువి, సేవకునివి నీవే. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. నీకే పని అప్పచెప్పినా ఎలా చేయాలి? సంతోషముతో అరవటం అంటే స్తోత్రాలు చెబుతూ హల్లెలూయా. ప్రభువా నాకు ఈ పని అప్పచెప్పినందుకు స్తోత్రం. ఆమేన్. కనపడ్డాడు రా పాస్టర్ గారు, ఈరోజు ఏదో ఒక పరిచర్య అప్పచెబుతాడని వేరే మార్గంలో వెళ్ళిపోయావనుకో, నువ్వు రాజు పెట్టవుతావు. ఈయన కనబడ్డాడంటే ఏదో ఒక పని చెబుతాడరా, ఏదో ఒక పరిచర్య అప్పచెబుతాడరా అని పారిపోతే నువ్వెట్లా రాజు అవుతావు? నీ కష్టమే అయినా, నీ స్థూరమే అయినా, పరిస్థితులు ఎట్లా ఉన్నా, నీ శక్తి చాలకపోయినా, నీ జ్ఞానం చాలకపోయినా, ఇది దేవుడే నీకు అప్పగించాడని నువ్వు నమ్మి ఆయన మీద ఆధారపడి చేస్తే నీ మీద మోపబడిన ఆ బాధ్యత అవమానించబడదు, పైగా చెప్పండి అది ఘనపరచబడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది తిన్నగా వెళ్ళి ఎక్కడ ఆగిందో తెలుసా? యెహోషువ పొలములో ఆగింది. చివరికి ఆ ఆవుల్నే బలి పశువులుగా మార్చి ఆ మందసాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు బలి నర్పించి దేవుణ్ణి స్తుతించారు. స్తోత్రం చెప్పండి. రాజమార్గం అంటే ఏంటో తెలుసా? నీకు కష్టాలు వస్తాయని తెలిసినా కూడా దేవుణ్ణి వదిలిపెట్టకపోవడం, నష్టాలు వస్తాయని తెలిసినా కానీ దేవుణ్ణి వదిలిపెట్టకపోవడం, నీ జీవితమే చితి మీద పేర్చబడినట్లుగా సజీవ యాగంగా మార్చబడాలన్న సంగతి తెలిసినప్పటికీ కూడా దేవుని మార్గాల్ని వదలలేకపోవడమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదములు, మన స్టాండర్డ్ పెరగాలి. మేళ్లకు అలవాటు పడిపోయి దేవుణ్ణి వదలలేకపోవడం కాదు, ఆయన శ్రమలు వచ్చినా వదలలేని పరిస్థితిలో మన స్టాండర్డ్ పెరగాలి. నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదములు అంటే మేళ్ళు చేయకపోతే వదిలేస్తావా? మేలు చెయ్యకపోయినా వదలకుండా ఉండటమే రాజమార్గం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపాత్మురాల్ని ఆ ఇంటి వారు ఎంత దూషిస్తున్నా, ఎంత విచిత్రంగా చూస్తావన్నా, ఏంటి ఈమె పాపాత్మురాలుగా, ఈయన ప్రవక్త కదా, ఆ మాత్రం తెలియదా అని అనుమానంగా మాట్లాడుతున్నా దేవుని పాదాలు వదలకుండా కన్నీరు విడిచింది. చూడండి, పాపాత్మురాలు అనే స్త్రీ, అది రాజమార్గం. కొట్టు చప్పట్లో స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీ కన్నీటికి అర్థం ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ నీ గుండె లోతుల్లో నుంచి వస్తున్న కన్నీటికి అర్థం ఆయనకి బాగా తెలుసు. He knows very well the meaning of your tears, troubles, temptations. నీ శోధనల విలువ ఆయనకు తెలుసు, నీ కన్నీరు విలువ ఆయన తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు, అమ్మా అయ్యా నీ కన్నీళ్ళు నా బుడ్డిలో నేను దాచిపెట్టా. స్తోత్రం చెప్పండి. ఆ కన్నీళ్ళు బుడ్డిని చూసినప్పుడల్లా నీకు కార్యాలు చేయటానికి నేను పూనుకుంటాను. స్తోత్రం చెప్పండి. దేవుడు నీ జీవితంలో కార్యములు చేయనట్లుగా ఆయన బుడ్డిలో నీ కన్నీరు ఏదైనా ఉందా? కార్చగలిగిన అనుభవం ఏదైనా ఉందా? ప్రభువా మేలు చెయ్యయ్యా, దీవించయ్యా, ఆశీర్వదించయ్యా అంటావే, కన్నీటి బొట్టుందా? కన్నీరు కార్చగలిగిన వానికే ఆశీర్వదించబడగలిగిన అర్హత ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొద్ద దేవుడు ఒక వ్యక్తిని దీవించడానికి ఆయన వెతికే అర్హత గొప్పోడా చిన్నోడా కాదు, కానీ ఇతడు కన్నీరు కార్చే అనుభవం కలిగిన వాడా కాదా? ఆయన కవిలలో ఏం రాయబడ్డాయి అంటే మన కన్నీళ్ళు. స్తోత్రం. కవిల అంటే పుస్తకం. నువ్వు ఎన్నిసార్లు కన్నీళ్లు కార్చావో, ఎన్నిసార్లు రోధించి ప్రార్థన చేశావో, నీ అవమానాలు బట్టి ఎన్నిసార్లు కన్నీరు విడిచావో అన్ని నీకు లెక్క లేకపోవచ్చు, కానీ ప్రతి సందర్భం ఆయనకి గుర్తుంది. స్తోత్రం. నిన్ను బాధ పెట్టిన ప్రతి మనిషి ఆయనకి గుర్తున్నాడు. హల్లెలూయా. నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరినే ఆయన గుర్తు పెట్టుకున్నాడు. నీ కన్నీళ్లు కూడా ఆయనకి తెలుసు. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. మన మార్గాలు రాజమార్గాలుగా ఉంటే మనం ఖచ్చితంగా ఆమె వలె దీవించబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గమును నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము. చివరి మార్గం ఏంటో తెలుసా? ఆజ్ఞల మార్గం. అబ్రహాము మార్గం నీతి న్యాయముల మార్గం అయితే, యోబు మార్గం స్థిరమైన మార్గం అయితే, దావీదు మార్గము సారమును వెదజల్లే మార్గం అయితే, బెత్షెమెషు మార్గంలో పయనించుల ఆవుల మార్గం రాజమార్గం అయితే, చివరగా మనం చెప్పే మాట ఏంటంటే ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలీయులు
ఆయన ఆజ్ఞల మార్గంలో నడవాలని కోరుకుంటున్నాడు. చెప్పు స్తోత్రం, చెప్పు, చేతులెత్తి చెప్పు స్తోత్రం, హల్లెలూయా. ఏ మార్గంలో? ఆజ్ఞల మార్గం. నువ్వు ఎటన్నా వెళ్ళు, ఈ లైన్లో ఉండాలి. ఏ లైన్లో? వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి కాదు, ఈ లైన్ ఉందా? అందుకని వెళ్ళానండి, ఇందుకు వెళ్ళానండి కాదు, ఈ లైన్లో ఉందా? ప్రతి మార్గము బైబిల్కి అనుగుణంగా ఉంటే అది ఖచ్చితంగా ఆజ్ఞల మార్గం. ఏ మార్గం అయినా సరే బైబిల్ అనుగుణంగా ఉంటే ఖచ్చితంగా అది ఆజ్ఞల మార్గం. దీనిని కొంచెం తప్పిపోయినా అది అపవాది మార్గం, బిలాము మార్గం. దేవుని వాక్యంలోనట ఎంత ఖచ్చితమైందంటే సున్నైనా పొల్లైనా తప్పిపోదు, అంత పర్ఫెక్ట్. దేవుని వాక్యం ఎంతటితో తెలుసా? 7 సార్లు మోసలో కడగబడిన వెండి అంత పవిత్రమైంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బంగారానికి కొలిమి కావాలి, వెండికి మోస కావాలి. ఎన్నిసార్లు కడిగారంటే అది కూడా 7 సార్లు అంట, ఒకసారి కాదట. 7 సార్లు వెండిని కడిగితే అది ఎంత శుద్ధమైందో అట్లాగే దేవుని వాక్యంలో లోపాలు ఎదగడానికి కానీ, తప్పులు పట్టుకోవడానికి కాదు కానీ, ఇలా ఉంటే బాగుండేది అని అనుకోవడానికి కానీ ఏమీ లేదు. ఎట్లా ఆయన మార్గాలు తెలుస్తాయి అంటే బైబిల్ చదివితే, రోజు ఆయనతో నడిస్తే. ప్రజలు తింటున్నారు, తిరుగుతున్నారు, తాగుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, నారు నాటుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇష్టానుసారంగా తింటున్నారు, తాగుతున్నారు, జీవిస్తున్నారు. క్రమం లేని జీవితం, మార్గాలు చెడిపి వేసుకున్నారు, దేవుని మార్గములలో నుండి తప్పిపోయారు. అలాంటి ప్రజల మధ్యలో ఆజ్ఞల మార్గంలో నడుస్తున్న నోవాహు దేవుని దృష్టిలో పడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. చెడిపోయిన వాళ్ళ మధ్య, పడిపోయిన వాళ్ళ మధ్య, తప్పిపోయిన వాళ్ళ మధ్య ఎవరు కనపడుతున్నాడు? కరెక్ట్గా నడిచే ఒకడు కనపడుతున్నాడు. ప్రపంచం మొత్తాన్ని చూసినప్పుడు దేవునికి సంతాపం కలిగింది, కానీ ఆ నోవాహును బట్టి దేవునికి సంతోషం కలిగి అమ్మయ్య అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఎంతోమందిని బట్టి దేవుడు ఏడుస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, ఆయన హృదయం గాయపడుతుంది. కనీసం నిన్ను బట్టి అయినా సంతోషపెడితే ఎంత బాగుంది. ఈ తరంలో ఆయన్ని సంతోష పెట్టగలిగే నోవాహు వలె మారితే ఎంత బాగుంటుంది. నువ్వు తప్ప ఆయనకి ఆజ్ఞల మార్గంలో నడిచే వాళ్ళు కనబట్టలేదని అనుకుంటున్నాడు ఆయన. అందుకని ఈ పూటను ఒక ప్రతిష్టలోనికి రావాలి. ప్రభువా, ఎవరు ఎలాంటి మార్గాల్లోనికి చెదిరిపోయినా నేనైతే నీ మార్గాన్ని గట్టిగా పట్టుకుంటానయ్యా. ఆమేన్ చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆజ్ఞల మార్గంలో నడవడం నేను మానను అన్న ఒక ప్రతిష్టలోనికి వస్తే నువ్వు బిలాము మార్గాన్ని చాలా సులభంగా తప్పించుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన మార్గం ఏంటో చెప్పండి? నీతి మార్గం. మన మార్గం ఏంటి? స్థిరమైన మార్గం. మన మార్గం ఏంటి? సారము కలిగిన మార్గం. మన మార్గం రాజమార్గం. మన మార్గం ఆజ్ఞల మార్గం. ఈ మార్గాల్లో మనం నడుస్తూ ఉంటే పొరపాటును కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా బిలాము మార్గంలోనికి మనం వెళ్ళలేము. స్తోత్రం చెప్పండి. ఇంతవరకు నేను చెప్పింది ఒక పాయింటే. డబ్బును బట్టి బిలాము ఏమయ్యాడు? మార్గాన్ని తొలగిపోయాడు, దేవుని మార్గముల నుండి తొలగిపోయాడు. రెండో మాట చూద్దామా? 2 పేతురు 2:16. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే చాలండి, ఆ ఒక్క మాట చాలు. దేన్ని ప్రేమించాడంట? చెప్పాలి. దేని వలన వచ్చే బహుమానం? దుర్నీతి వలన. వేజెస్ ఆఫ్ ఇనిక్విటీ అన్నది ఇంగ్లీష్ బైబిల్లో. అపరాధము వలన, అనీతి వలన వచ్చిన డబ్బు బహుమానం. దాన్ని బట్టట దాన్ని ప్రేమించి దాని వెంట పరిగెడుతున్నాడు. దేని వెంట పరిగెడుతున్నాడు? డబ్బు వెంట. దేవుని వెంట పరిగెడితే డబ్బు వస్తుంది. దేవుని విడిచి డబ్బు వెంట పరిగెడితే దేవుడు రాడు. మన దేవుడు ఎవరో తెలుసా? రోషము కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. అమ్మో, ఆయనకి రోషం మామూలు రోషగాడు కదా ఆయన. రెండో మాట ఏంటి చెప్పనా? ఇతడు దేవుని మార్గాలు వదిలిపెట్టాడు. రెండోది, దేవునితో సహవాసాన్ని వదిలిపెట్టాడు, కోల్పోయాడు. బలాం లాస్ట్ ఇంటిమసీ విత్ గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సత్సంబంధాన్ని, సహవాసాన్ని కోల్పోయాడు కేవలం డబ్బు కోసం. దుర్నీతి వలన వచ్చు బహుమానము కొరకు దేవునితో సహవాసాన్ని కోల్పోయిన ఒక నీచుడు, తుచ్చమైన పరిస్థితి దిగజారిన ఒక వ్యక్తి బిలాము.
చాలా జాగ్రత్త. డబ్బు మత్తులో పడిపోతే దేవుని మార్గాల్లో నుంచి వెళ్ళిపోతావు. రెండోది, దేవుని సహవాసంలో నుంచి కూడా వెళ్ళిపోతావు. దేవుని సహవాసాన్ని కోల్పోతావు. లోకమంతా ఏకమైపోయి మన మీద నిందిస్తూ వేలు చూపుతూ శత్రువులుగా చూసినా పర్వాలేదు, కానీ దేవుడు మనతో ఉంటే ప్రపంచమంతా నీకు దోస్తీ చేసి దేవుడు ఒక్కడ గనక నీకు లేకపోతే దానినే భ్రష్టత్వం అంటారు, నాశన మార్గం అంటారు. బంధువుల కోసం పరిగెత్తుతున్నావు, బలగం కోసం పరిగెత్తుతున్నావు, డబ్బు కోసం పరిగెత్తుతున్నావు, లాభాపేక్ష కోసం పరిగెత్తుతున్నావు, దేవుణ్ణి మరిచిపోతున్నావు. కొంతమంది తిరణాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లల్ని వదిలేస్తారు. మైకులో చెబుతారు, పలానా తల్లిదండ్రుల యొక్క పిల్లోడు ఎక్కడున్నాడు, వచ్చి తీసుకెళ్ళండి. ఈ లోకపు మత్తులో పడిపోయి ఎవరిని వదిలేస్తున్నారు తెలుసా? యేసు ప్రభుని. సహవాసాన్ని కోల్పోయిన పరిస్థితులు. ఎందుకయ్యే కారణం అంటే ఆయన బహుమానాన్ని ప్రేమించాడు. దేన్ని చెప్పండి? దేన్ని? దుర్నీతి వలన వచ్చే బహుమానాన్ని ప్రేమించాడు. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, దావీదు దేవునితో చెప్తున్నాడు, అబ్బాయి అమ్మాయితో చెప్పినట్టుగా, అమ్మాయి అబ్బాయితో చెప్పినట్లుగా దావీదు దేవునితో చెప్తున్న మాట ఏంటంటే, ఐ లవ్ యు ఓ లార్డ్ యెహోవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా దేవుణ్ణి అంత బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ఇంకొకళ్ళు కనపడరేమో అనిపిస్తుంది. దావీదు చరిత్రని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఓ లార్డ్ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ ప్రేమ నాకెందుకురా అని ఏసరించుకునేవాడు కాదు, అసహించుకునేవాడు కాదు, విలువ తక్కువగా చూసేవాడు కాదు. కానీ ప్రపంచాన్నే చేతిలో పెట్టుకుని త్రిప్పుతున్న దేవునికి ఒక మనిషి ప్రేమ సంతోషాన్ని ఇస్తుందంటే, నిన్ను కానీ నన్ను కానీ మనుషులైన మనలందరినీ కానీ ఆయన ప్రేమించిన ఆ స్థాయి అంత గొప్పది. మరి నీకేమో సిగ్గు లేకుండా ఎవడైతే నేను అసహించుకుంటాడో వాడి చుట్టూ తిరుగుతావు, ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళ చుట్టూ తిరుగుతావు, ఎవరి దగ్గర నీకు విలువ లేదో వాళ్ళ చుట్టూ తిరుగుతావు, ఎవరైతే నిన్ను పట్టించుకోవట్లేదో వాళ్ళ నిమిత్తం నిద్రాహారాలు మాని బాధపడతావు. వాళ్ళు నన్ను ఎట్టు అన్నారు, వాళ్ళు నన్ను లెక్క చేయలేదు, వాళ్ళు నన్ను బాధ పెట్టారు, వాళ్ళు నన్ను గాయపరిచారు, వాళ్ళు నన్ను ఇదివరకులాగా ఇష్టపడలేదు, వాళ్ళు అంటున్నావు. కానీ దేవుడి గురించి ఆలోచిస్తున్నావా? దేవుని ప్రేమలో మునిగినోడికి ఇక ప్రజల ప్రేమ అవసరం లేదు అన్నట్లుగా జీవితం ఉంటుంది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అనిల్ కుమార్ గారు ఒక పాట రాశారు, ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను, ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుని ప్రేమలో ఉన్నాను. స్వార్థం ఎరుగని ప్రేమ ఆయనది. ఆయన భలే రాశాడు పాట. ఏ ప్రేమలోనైనా ఇష్టపడిన వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? వ్యక్తం చేస్తారు. కానీ పాపులమైన మన విషయంలో ఆయనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆయనే మొదటగా మనల్ని ప్రేమించాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రజలు ఏం కోరుకుంటారో తెలుసా? నేను ఇష్టపడ్డానని నేను చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి. నేను అభిమానిస్తున్నానని నేను చెప్పకూడదు, వాళ్ళు నన్ను అభిమానించాలి. నేను లెక్క చేస్తున్నట్లుగా వాళ్ళకి కనపడకూడదు, వాళ్ళే నన్ను లక్ష్య పెట్టాలి. ఇది ప్రజల మనసు. దేవుడు అంటాడు, నేను ప్రేమిస్తున్నానని వాళ్ళకి తెలియాలి. స్తోత్రం. నేను లక్ష్య పెడుతున్నానని వాళ్ళకి తెలియాలి. హల్లెలూయా. నేను గుర్తిస్తున్నానని వాళ్ళకి తెలియాలి అని ఆయనే తన ప్రేమను వ్యక్తం చేసుకునే దీనుడు. స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. ఎంతగా ప్రేమించే దేవుణ్ణి మరిచిపోయి, గుర్తించే దేవుణ్ణి మరిచిపోయి, ఇష్టపడే దేవుణ్ణి మరిచిపోయి, నీ కొరకు 2024 సంవత్సరాల క్రితం కల్వరి శిలువ యాగంలో ఆఖరి బొట్టు వరకు కార్చిరిక్తుడైపోయిన దేవుణ్ణి మరిచిపోయి నిన్ను ప్రేమించిన వాళ్ళ కోసం ఎందుకనండి తిరుగుతా? అమాయకం కాదు. నిజంగా దేవుడిని నువ్వు ప్రేమిస్తే, వాళ్ళు నన్ను ప్రేమించట్లేదయ్యా, వీళ్ళు నన్ను ప్రేమించట్లేదయ్యా అని దేవునికి కంప్లైంట్స్ ఇవ్వవు. ఒకటే చెబుతావు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. ఎవరు నిన్ను ప్రేమించట్లేదా, ఎవరు నిన్ను ఆదరించట్లేదా, ఎవరు నిన్ను హక్కుని చేర్చుకోవట్లేదా, ఎవరు నిన్ను ఇష్టపడటం లేదా, ఎవరు నిన్ను గుర్తించట్లేదా, ఎవరు నిన్ను పట్టించుకోవటం లేదా, ఎవరికి నీవు అక్కర్లేదా, నిన్ను కోరుకున్నవాడు ఒక ఆయన ఉన్నాడు.
ఆయన ఈ రాత్రి ఈ యొక్క పగలు నిన్ను పిలుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన స్నేహము కొరకు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండుటకు పిలుస్తున్నాడు. హల్లెలూయా. దీవించుటకు పిలుస్తున్నాడు. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు పిలుస్తున్నాడు. నాతో స్నేహం చేయి అన్నాడు ఆయన. నీకేమో వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి. సిగ్గులేని జన్మ. రోషం వచ్చిందని అంటున్నా. సిగ్గులేని బతుకు కాదు ఇది. లవ్ గాడ్. దేవుడిని ప్రేమించు. ఆయన్ని ప్రేమిస్తే ఇహలోక ప్రేమలు పెద్దగా విలువని అనిపించవు. మనకు ఆయన ప్రేమ కావాలి. లోక ప్రేమలన్నీ ఆవిరైపోతాయి, క్షణభంగురు. మనుషుల జీవితాలు గడ్డి పువ్వు వంటివి. ఈరోజు నిన్ను ప్రేమించిన వాళ్ళు ద్వేషిస్తారు. ఈ ప్రేమలని డబ్బు చుట్టూ తిరిగే ప్రేమలు, అందం చుట్టూ తిరిగే ప్రేమలు, అవకాశాల చుట్టూ తిరిగే ప్రేమలు, స్వార్థాపేక్షతో తిరిగే ప్రేమలు. కానీ యేసయ్య ప్రేమ దీనికి పూర్తిగా విభిన్నమైంది. ఆయనే నీ కొరకు బలి అయిపోయాడు. స్తోత్రం. నిన్ను ప్రేమిస్తున్నానని రుజువు చేయడానికి ఆయనే త్యాగం అయిపోయాడు. హల్లెలూయా. కాబట్టి మనల్ని అంతగా ప్రేమించిన దేవుణ్ణి ప్రేమించడం తెలివి, జ్ఞానం. అది మంచిది, ఉత్తమం. మనల్ని నిర్లక్ష్యం చేసే మనుషుల్ని డోంట్ కేర్. సర్వ సృష్టిని, సమస్త సృష్టిని అర్థం చేసుకున్న దావీదు అంటాడు, మనుషుడిని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటుడయ్యా. అసలు ఏ పాటుడిని నేను, నన్ను ఇంతగా ప్రేమించావు. నిన్ను వెంబడించు వారిని, నిజముగా సేవించు వారిని, నీ ఉండే స్థలములలో నిలిచే నీ సేవకుని ఎంతో ఘనపరచెదవు, ఆశీర్వదించెదవు. శత్రువుల కంటే ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రేమ లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు పౌలు కట్ట అర్థం కాక జుట్టు బీక్కుని పిచ్చోడు అయిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం ప్రేమ నాయనా నీదే. ఎంత అనుభవించినా తరగటం లేదే. దాని పొడవు అర్థం కావట్లేదే, వెడల్పు అర్థం కావట్లేదే, ఎత్తు అర్థం కావట్లేదే, లోతు అర్థం కావట్లేదే. ఆహా, వాట్ ఇ లవ్. ఇది అగాపే ప్రేమ. స్తోత్రం. అంతులేని ప్రేమ. హల్లెలూయా. అవధులు లేని ప్రేమ. హల్లెలూయా. హక్కును చేర్చుకునే ప్రేమ, ఆదరించే ప్రేమ, అన్యునిగా చూడని ప్రేమ. ఎన్నో ప్రేమలు ఉంటాయి. ఆ ప్రేమలన్నీ ఫేడ్ అవుట్ అయిపోతాయి, మరుగైపోతాయి. కొత్త వాళ్ళతో ఉంటే పాత వాళ్ళు మరిచిపోయే ప్రేమలు. మన దేవుడు ఎవరు? ముదిమి వచ్చు వరకు నిన్ను ప్రేమించే దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం దేన్ని ప్రేమించాలండి? దుర్నీతి వలన వచ్చే బహుమానాన్ని కాదు, మనల్ని ఈ స్థితిలో నిలబెట్టిన దేవునిని ప్రేమించాలి. ఒక మాట చదవండి. హెబ్రీ 11వ అధ్యాయం 24, 25, 26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానం అందు దృష్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. మోషే దృష్టి చూడండి, బిలాము దృష్టి చూడండి. బిలాము దుర్నీతి వలన వచ్చు బహుమానాన్ని ప్రేమించాడు. మోషే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నిందని గొప్ప భాగ్యంగా, గొప్ప బహుమానంగా భావించాడట. స్తోత్రం చెప్పండి. నేనంటాను, యేసు ప్రభు స్వార్థ ప్రకటించినందుకు, యేసయ్య కొరకు బ్రతుకుచూ ఉన్నందుకు, యేసయ్యకి సాక్షిగా నిలబడినందుకు, యేసు కొరకు నువ్వు ప్రతిష్ఠించుకున్నందుకు, యేసయ్యని నీవు ఆరాధిస్తున్నందుకు నీకు నింద పడిందా? అదే బహుమానం. ఇంకా రెండోది ఏంటి? దేవుని ప్రజలతో శ్రమ, దేవుని కొరకు శ్రమ.
నింద తర్వాత మనకేంటో తెలుసా? శ్రమ. ఇంకొంచెం పెద్ద రివార్డ్ ఏదైనా ఉందంటే ప్రభు కొరకు శ్రమ. మూడోది ఏంటో తెలుసా? ఆయన రాజరికాన్ని ఆశించలేదు కానీ, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు కానీ, తానెవరో ఎరిగిన వాడై తన ప్రతిష్టను బట్టి, సేవను బట్టి, దేవుని ఏర్పాటును బట్టి కలగబోవు బహుమానం మీద దృష్టి పెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ దృష్టి కానీ నా దృష్టి కానీ దేని మీద ఉండాలో తెలుసా? శ్రమ లేక కొద్ది కాలమే మన ఎడల ప్రత్యక్షం కాబోవు ఆ మహిమ అనగా బహుమానం ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. చెప్పండి, శ్రమలే. దెర్ ఇస్ ఎ గ్రేట్ రివార్డ్, గ్లోరియస్ రివార్డ్. బహుమానం మనకు ఒకటి ఉంది. దాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దాన్ని చూస్తూ పరిగెడితే శ్రమ కానీ, నింద కానీ, ఇబ్బంది కానీ మనకి ఇబ్బంది కానీ అనిపించదు. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు ఒక గిఫ్ట్ ఉంది, రివార్డ్ ఉంది, అది నీతి కిరీటం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చేస్తే ఆ దర్శనంతో చేయాలి. భక్తి ఎట్లా చేయాలి? యేసు ప్రభుని నమ్ముకుంటే పిల్లలు పుడతారండి, పెళ్ళిళ్ళు అవుతాయండి, ఇల్లు కట్టబడతాయండి. ఇవి చాలా తుచ్చమైనవి, నీచమైనవి దేవుని దృష్టికి. యేసు ప్రభుని నమ్ముకుంటే ఏం కర్మ, కొండ మీద కోతేని దిగొచ్చింది. ఇది కాదు మన దర్శనం, బహుమానం. స్తోత్రం. హల్లెలూయా. నిజమైన ఆశీర్వాదాలు ఇవి కాదండి. అసలైన ఆశీర్వాదం అది, పరసంబంధమైన దీవెన అది, కలగబోవు బహుమానం. దాని మీద దృష్టి పెట్టినోడికి ఏది తక్కువ కాదు ఈ లోకంలో. ఆమేన్. ఉండటానికి ఇల్లు ఇస్తాడు, పెళ్లి చేస్తాడు, పిల్లలను పుట్టిస్తాడు, ఎవడు ఉద్యోగం ఇస్తాడు, రోగాల్లో బాగు చేస్తాడు, అన్ని బాగు చేస్తాడు. ఒకవేళ అవి కాకపోయినా నీకు రూపేనయ్యా అనుకొని సాగిపోయే ధైర్యం ఇస్తాడు. మొత్తానికి మన దర్శనం, మన విజన్ దేని మీద తెలుసా? కలగబోవు బహుమానం. స్తోత్రం చెప్పండి. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, రాజ్యాధికారాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాడు, మాట్లాడతాడు, శ్రమ పడతాడు, డబ్బు ఖర్చు పెడతాడు. అతని దృష్టి అంతా ఒకటే, నెక్స్ట్ ఎలక్షన్లో నేను సీఎం సీట్లో కూర్చోవాలి. వాళ్లకున్న దర్శనం మనకుంటే ఎంత బాగుండు. మన దర్శనం ఒకటే, జయించిన వాని సింహాసనంలో మనం కూడా కూర్చోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ఆశ దర్శనం ఏమై ఉండాలి? ఆయన జయించాడు, మనల్ని కూడా జయింపనిస్తాడు, జయ జీవితం కూడా నడిపిస్తాడు. ఆయన ఉన్న సింహాసనంలోనే మనం కూడా కూర్చుంటాం. సీఎం తన సీట్లో ఇంకొకళ్ళు కూర్చొనిడు. కానీ మన దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? తను ఏ సింహాసనం మీద అయితే ఉన్నాడో అదే సింహాసనం మీద నిన్ను చక్కగా కూర్చోబెడతాడు. స్తోత్రం. హల్లెలూయా. అది కాబట్టి మన దృష్టి దేని మీద ఉండాలంటే, బిలాము వలె దుర్నీతి వలన వచ్చే బహుమానాన్ని ప్రేమించొద్దు, కానీ మన ఎడల ప్రత్యక్షం కాబోయే ఆ బహుమానం మీద మనం దృష్టి ఉంచాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13-14 కూడా చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను పిలిచాడు. ఎందుకు? ఊరికినే కాదు, ఆయన పిలుపుకు తగిన బహుమానాన్ని ఇవ్వడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పిలుపుకు తగిన బహుమానాన్ని నువ్వు పొందాలి అంటే నువ్వు చేయాల్సింది ఒకటి, వెనుక ఉన్నవి మరిచి ముందుకి. క్రీస్తునందట దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకట ఒక బహుమానం ఉంది. స్తోత్రం. దేర్ ఇస్ ఎ గ్రేట్ రివార్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆయనట మొదటిగా నిర్ణయించిన వాళ్ళని ఏం చేశాడు? పిలిచాడు. పిలిచిన వాళ్ళని ఏం చేశాడు? నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతులను ఏం చేశాడు? మహిమ పరిచాడు. నిన్ను నన్ను పిలిచాడు ఆయన. ఖచ్చితంగా మనకేముంటుంది? బహుమానం ఉంటుంది. ఇప్పుడు ఆ బహుమానాన్ని దృష్టిస్తూ పరిగెత్తాలి. ఏం చేయాలి? వెనక్కు ఉన్నవి మరిచి పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట, కొలస్సీ 2:18-19. కొంతమంది నీ బహుమానాన్ని దొంగిలిస్తారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనిన వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. చాలండి. కొంతమంది అట భక్తి చేస్తారట, కానీ వారట శిరస్సును హత్తుకొనని వారు. ఎవరెవరు? శిరస్సును హత్తుకొనని వారు. శిరస్సు అంటే ఎవరు? సంఘానికి శిరస్సు క్రీస్తు. క్రీస్తును హత్తుకోకుండా అతి దేవతారాధన యందు ఆసక్తి. నేను చెప్పే మాటలేం కాదు, పౌలు గారే చెప్పాడు.
వాళ్ళట శిరస్సును హత్తుకొనక ఎవరి ఆరాధన ఎందు అతిశయపడతారట? దేవదూత ఆరాధన, దేవదూత ఆరాధన, ఏంజల్ వర్షిప్, మిఖాయేలా గాబ్రియేలా అని దేవదూతల యందు ఆరాధన యందు వాళ్ళట అతిశయిస్తారట. కొందరు శరీర సంబంధమైన భక్తి వలన ఓరక ఉప్పొంగుతారట, ఓరకనే ఉప్పొంగుతారట. జాగ్రత్త, వీళ్ళెవరు అంటే శిరస్సును హత్తుకొనని వారు. కొంతమంది ఎందుకు ఉప్పొంగుతారంటే వాళ్ళకి భక్తి ఎక్కువై కాదు, భక్తి లేక. నిజమైన భక్తి అదేనని భ్రమపడి భక్తిలో ఉన్న వాళ్ళని చెరుపుతూ ఉంటారట. ఈ దేవత ఆరాధన యందు ఆసక్తి కలిగిన వాళ్ళతో జాగ్రత్త. భక్తి లేకుండానే ఉప్పొంగే వ్యక్తులతో జాగ్రత్త. వీళ్ళెవరో తెలుసా? శిరస్సు అనబడిన క్రీస్తును హత్తుకొనక, క్రీస్తు ప్రేమ ఎరుగక, క్రీస్తు నీతి నియమాలు తెలియక, క్రీస్తు సంఘముతో అంటు కట్టబడక, క్రీస్తు సహవాసులు ఉండక, విశ్వాసులతో సరిగ్గా ఉండక వీళ్ళు ఏం చేస్తారు? ఉప్పొంగుతూ ఉంటారు. నేను కూడా భక్తిపరుండే, నేను కూడా భక్తిపరురాలని. వీళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారంటే మీ బహుమానమును దొంగిలిస్తారు, అపహరిస్తారు. ఇట్లాంటి వాళ్ళకి తస్మాత్ జాగ్రత్త, దూరంగా ఉండాలి. గలతీలు బహుమానాన్ని దొంగిలించింది ఎవరు? మళ్ళీ అన్యాచారాలు చేసేవాళ్ళు. బాగా పరిగెడుతున్న సంఘం ఏమైంది? కుంటుబడిపోయింది, జారిపోయింది, లోకంలో కలిసిపోయింది. కారణం ఏంటంటే అంటే శిరస్సును హత్తుకొనని కొందరు మళ్ళీ తమ వైపుకు ఆకర్షించారు. ఇప్పుడు ఎవరిని హత్తుకోవాలి మనం? శిరస్సును హత్తుకొని భక్తి చేయుదుముగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేన్ని హత్తుకోవాలి? శిరస్సుని. కానీ ఈ రోజున చాలామంది దేన్ని హత్తుకొని చేస్తున్నారో తెలుసా? సేవ. పాదాలని, చేతులని, శరీరాన్ని, గుండెని, మెడని. ఇవన్నీ ఏంటి చెప్పండి? నేను ఇప్పుడు చెప్పిన భాగాలన్నీ ఏంటి అనుకున్నారు? సంఘం. దేన్ని ఎవడు కూడా సంఘాన్ని హత్తుకొని సేవ చేయకూడదు, శిరస్సును హత్తుకొని సేవ చేయాలి. స్తోత్రం చెప్పండి. జీవము కానీ ఆశీర్వాదం కానీ శిరస్సులో నుండి వస్తుంది. అప్పుడు సంఘం ఆశీర్వదించబడుతుంది. కొన్ని శరీరంలో ఉన్నట్టుగానే ఉండి జీవాన్ని కోల్పోయి చచ్చుబడిపోయిన సంఘ పరిస్థితులు ఉంటాయి. కొన్ని సంఘాలు ఏమవుతాయి? క్రీస్తుతో నాటబడినట్లుగా ఉండి చచ్చుబడిపోయి ఉంటాయి. అలాంటి వాటిని హత్తుకుంటే నీకు జీవం ఎట్లా వస్తుంది? జీవము కలిగిన శిరస్సు అనబడిన క్రీస్తుతో నువ్వు పెనవేయబడిన వ్యక్తివైతే నీలో కూడా జీవము ప్రవహిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం దేన్ని ఆశించాలి చెప్పండి? ఆయన బహుమానాన్ని ప్రేమించితే ఖచ్చితంగా మనం ఆయనతో సహవాసం కలిగి ఉంటాం. మూడో మాట చెప్తా, 2 పేతురు 2:16. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించును, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గర్ధపాము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనం అడ్డగించును. ఆ ప్రవక్త యొక్క వెర్రితనం అండర్లైన్ చేసుకోండి. వెర్రితనం. ప్రవక్త ఏమైపోయాడు? వెర్రుడైపోయాడు. దేన్ని బట్టి? డబ్బును బట్టి. దేవుని మార్గాన్ని కోల్పోయాడు, దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. మూడవది దేవుని జ్ఞానాన్ని కోల్పోయాడు, దైవికమైన డివైన్ విజ్డమ్, డివైన్ నాలెడ్జ్. ప్రవక్త ఇప్పుడు ఏమైపోయాడు? వెర్రోడైపోయాడట. హలో, నీకెంత అభిషేకం ఉన్నా, ఎంత పిలుపు ఉన్నా, ఎంత ప్రవక్త వంటి స్థాయి ఉన్నా, ఎంత భక్తి చేసినా, ఎంత సీనియర్ అయినా, ఎంత సిన్సియర్గా భక్తి చేసినా, నువ్వు గనక డబ్బుకు దాసోహం అయితే చివరికి నువ్వు వివేకాన్ని కోల్పోతావు, జ్ఞానాన్ని కోల్పోతావు. నువ్వెవరనేది నీకు అర్థం కాకుండా పోతావు. డబ్బును చూసి, దుర్నీతి వలన వచ్చే బహుమానాన్ని చూసి, అరే నేను ప్రవక్తనే, గతంలో దైవ చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తినే, ప్రార్థనా పరుణ్ణే, దైవ చిత్తం కోసం డబ్బునే త్యాగం చేసినటువంటి వ్యక్తినే, దేశములను ప్రభావితం చేయగలిగిన అభిషిక్తుడనే అని మర్చిపోయి వెర్రివాడయ్యాడట. ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించడానికి మోగ జీవానికి దేవుడు నోరు ఇవ్వవలసి వచ్చింది. గొప్ప ప్రవక్తని ఖండించడానికి ఒక అల్పమైన గాడిదకు నోరిచ్చి వాడుకున్నాడు దేవుడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిలాము యొక్క వెర్రితనం ఆ స్థాయిలో ఉంది. ఏ స్థాయిలో? ఎవడు చెప్పినా వినేటట్లేడు, మనిషి చెబితే వినేటట్లేడు, దేవుడు చెప్పినా కూడా వినేటట్లేడు. గాడిదకి నోరిస్తే తప్ప వీడికి కొంచెం బ్రెయిన్ పనిచేసే పరిస్థితి రాదు. అసలు ఏంటి గాడిద మాట్లాడటం ఏంటి అనేది కొంచెం ఆలోచన చేసి అయినా తను ఎక్కడున్నాడు అర్థం చేసుకుంటాడని గార్ధబానికి ఏ స్వరం ఇచ్చాడట దేవుడు? హేబేలు రక్తము స్వరం.
రక్తానికి స్వరం ఇచ్చాడు. ఇక్కడ గాడిదకి గాడిద స్వరం కాదట. బిలాము గారు అంటలేదు. ఎట్లా అంటుంది? మనిషి చక్కగా ఎట్లా మాట్లాడతాడో అలా, అరే గాడిద మాట్లాడటం ఏంటి అని మనోడు కొంచెం కాన్షియస్లోకి వచ్చాడు. కోమాలోంచి బయటకు వచ్చాడు. ఎక్కడికి? కోమాలోంచి బయటకు వచ్చి అప్పుడు అంటే దేవుడు మాట్లాడిన అర్థం కాల. దేవుడు మాట్లాడితే అర్థం కాదు కొంతమందికి. ఎవరితో మాట్లాడించాలో వాళ్ళతో మాట్లాడితేనే అర్థమైంది కొంతమందికి. ఈ గాడిద మానవ స్వరంతో మాట్లాడుతుంటే బిలాము షాక్ అయిపోయాడు. ఏంటి గాడిద మాట్లాడటం ఏంటి అని అప్పుడు తేరుకొన్నాడట. బిలాము యొక్క వెర్రితనాన్ని గాడిద అడ్డగించాల్సి వచ్చింది, గాడిద ఖండించాల్సి వచ్చింది, గాడిద మాట్లాడి బుద్ధి చెప్పాల్సి వచ్చింది. మోగజీవానికి ఉన్న బుద్ధి, జ్ఞానం, వివేకం ఎవరికి లేదు? బిలాముకు లేదు. ప్రవక్త వివేచన కోల్పోయాడు, దర్శనము కోల్పోయాడు. ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ. డబ్బు మత్తు ఎంత గొప్పనైనా ఎంత వెర్రోడిని చేస్తుందో చాలు, ఇదొకటి చాలు. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయను, దైవ దర్శనం కోల్పోయేను. మనుషులు నమ్మి పాడైపోయావు, వివేచన కోల్పోయావు, జ్ఞానాన్ని కోల్పోయావు. మోషేకి తాను ఎవరో జ్ఞానం వచ్చింది కాబట్టి ఐగుప్తును వదిలిపెట్టి, ఐగుప్తు ధనాన్ని వదిలిపెట్టి, ఐగుప్తు అధికారమును వదిలిపెట్టి తన ప్రజల కొరకు, తన దేవుని కొరకు, దేవుడిచ్చే బహుమానం కొరకు ఎరిగి ప్రయాణం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. కొంతమంది ప్రయాణాలు ఎట్లా ఉన్నాయో తెలుసా? ఎచ్చటికి పోవాలో ఎరుగని ప్రయాణం. కొంతమంది క్రైస్తవ ప్రయాణంలో పోతున్నారు, ఎటో పోతున్నారు, బిలాములాగా పోతున్నారు. ఎటు పోతున్నారు? ఎరుగకయే పోతున్నారు. ఏ మార్గంలో ప్రయాణిస్తున్నారో తెలియకే పోతున్నారు. నీవు గనక మంచి మార్గంలో ఉంటే, దేవుని కనుసన్నల్లో ఉంటే, నీవెవరో నీకు తెలుస్తుంది. అరే నేను న్యాయాధిపతినే, నేను అభిషేకించబడిన వాడినే, నా ప్రజలను రక్షించవలసిన వాడిని. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒక వేశ్యకు లోబట్టం ఏంటి, స్త్రీకి లోబట్టం ఏంటి? చిచి అనుకోవద్దు. ఆహా, ఆ స్త్రీని చూసి తిమ్నాతులోనికి దిగిపోయాడు. అరే నేను రాజునే, యుద్ధం చేయాల్సిన సమయమే, ఇక్కడ ఉండకూడదే అనుకోవద్దు. ఆ స్త్రీని చూసి తెప్పించుకొని పాపం చేశాడు. యూ షుడ్ అండర్స్టాండ్ హూ యు ఆర్. నీవెవరవో నీకు తెలియటమే దైవికమైన జ్ఞానం. స్తోత్రం. నువ్వెవరివి, నీ పిలిపేంటి, నిన్నెందుకు పిలిచాడు, నీ ధర్మం ఏంటి, నీ బాధ్యత ఏంటి, ఎవరి వసలు నీవో అది నీకు తెలిస్తే అప్పుడు నీకు జ్ఞానోదయం కలిగింది. ఆగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అయ్యా అబ్రహాం గుడారం నుంచి. ఎక్కడికి పోతున్నావు? తెలీదు. పోతున్నా, కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, ఇబ్బంది పెడుతున్నారని పోతున్నా. ఎటు పోతున్నారో నాకు తెలీదు. గమ్యం ఎరుగని మార్గాలు, ఎటు పోతున్నారో తెలియని మార్గాలు, ఏమై ఉన్నారో తెలియని మార్గాలు. అప్పుడు దేవుడు మాట్లాడి సరి చేశాడు. పో కష్టాలు ఉంటాయి, మనిషికి లేకుండా కష్టాలు ఎవరికుంటాయి? కొంతకాలం శ్రమపడు, నలుగు, తర్వాత నిన్ను, నీ బిడ్డలను, నీ సంతతిని నిన్ను ఆశీర్వదించబోతున్నానని వాగ్దానం చేశాడు. స్తోత్రం చెప్పండి. దేవుని మాట విని మళ్ళీ అబ్రహాము గుడారానికి వెళ్ళినప్పుడు ఆమె సంతతిని ప్రభువు ఈ దినమున దీవించి ఆశీర్వదించాడు. హల్లెలూయా. నీవెవరివో నీకు తెలియాలి, నీ పిలుపు ఏంటో తెలియాలి, నీ ఎడల దేవుని ఉద్దేశం ఏంటో తెలియాలి, ఇది బాధ్యత ఏంటో నీకు తెలియాలి, దేవుని కొరకు నువ్వేమై ఉన్నావో తెలియాలి. నువ్వెవరివి? ఏసన్న గారు ఫ్లైట్లో వెళ్తున్నాడంట, ఏదో దేశంలో వాకింగ్ అవ్వడానికి. ఫ్లైట్లో టిఫిన్లు ఇచ్చారంట, టీలు ఇచ్చారంట, కాఫీలు ఇచ్చారంట, తినడానికి తిండి పెట్టారంట, డ్రింక్ కూడా ఇచ్చారంట. ఇక ప్రార్థన చేసుకుని ఆ డ్రింక్ తాగుదామని, పరిశుద్ధుడా యేసయ్య ప్రతిదీ నీ మహిమ కోసం చేయమన్నావు కదా, శక్తినివ్వండి, బలమునివ్వండి, క్షేమంగా చేర్చండి అని ప్రార్థన చేసుకొని తాగుదామని మూతి దగ్గర పెట్టుకోబోతుంటే, అనా అది డ్రింక్ కాదన్నా, వైను. వెంటనే ఆ బాటిల్ని పడేశాడట. నేను సేవకుడిని, నా చేతిలో వైన్ బాటిల్ ఉండటం ఏంటి అని ఆ ఫ్లైట్లో అలా పడేశాడని వెంటనే చేతులు వణుకొచ్చేసినాయంట. నువ్వెవరివి? ఎక్కడికి వెళ్ళినా గుర్తుండాలి. యోసేపుకి ఐగుప్తులో ఉన్నా తన పిలిపేంటో, తన స్థాయి ఏంటో, తన అభిషేకం ఏంటో, తను ఎవరో తెలుసు ఆయనకి. అందుకని పరిశుద్ధంగా బ్రతికాడు. నీకు తెలియట్లే ఏ ఎండకి ఆ గొడుగు.
ఏ రోటికాడ ఆ పాట. అర్థమైందా? ఎక్కడ ఏదైతే అంత నీకు అనుకూలం, అదే నీ దైవ చిత్తాన్ని నువ్వు భ్రమపడుతున్నావు, భ్రమ పెడుతున్నావు. నువ్వెవరో నీకు తెలియాలి, నీ పిలుపు తెలియాలి, నీ అభిషేకం తెలియాలి, నీ ఎడల దేవుని ఉద్దేశం తెలియాలి. అది దైవీకమైన జ్ఞానం. కోల్పోయాడు, నేనెవరిని, ప్రవక్తిని, బహుమానాల కొరకు ఆశించకూడదు కదా, కానుకలు కాదు కదా నా దర్శనం. ఆడెవడో చెబితే నేను వెళ్ళటం ఏంటి, అయ్యో నా పరిస్థితి ఏంటని అనుకోవటల్లా వెళ్ళిపోయే పనిలో ఉన్నాడు. గాడిదికి మానవ స్వరం ఇచ్చి గద్దించేదాకా తన పరిస్థితి అర్థం కాలేదే, గద్దించినా కానీ అర్థం కాలేదే. ఒకసారి నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం తెస్తారా? నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? నెహెమ్యా అంటున్నాడు, నా వంటి వాడు పారిపోవచ్చా? ఇంత వాడనైనా నేను, ఎంతటి వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశించవచ్చునా? చాలండి. అది దైవిక జ్ఞానం అంటే. ఈ మాట నాకు చాలా నచ్చింది. నా వంటి వాడు పారిపోవచ్చా? ఎవరన్నారు ఈ మాట? నెహెమ్యా అన్నాడు. షమయా అనేవాడు లంచం పుచ్చుకొని టోబియా సన్బోలటుల దగ్గర లంచం తీసుకొని బెదిరించడానికి మంచివాడిగా నటించి, అయ్యా వాళ్ళు చంపేయడానికి శత్రువులు వస్తున్నారయ్యా, గర్భాలయంలో దాక్కోయా అంటే, ప్రాణాన్ని రక్షించుకోవడానికి నా వంటి వాడు పారిపోవచ్చునా? ప్రాణాన్ని రక్షించుకోవడానికైనా గర్భాలయంలోనికైనా పోవచ్చునా? కుదరదు. నెహెమ్యాకు తెలుసు ఆయన ఎలాంటి వాడో, ఎంతటి వాడో. స్తోత్రం చెప్పండి. నీ విలువ నీకు తెలియకపోతే ప్రపంచానికి ఎట్లా తెలిసింది చెప్పు? నీ ఆత్మ గౌరవాన్ని నువ్వు కాపాడుకోకపోతే ఎవడు నిన్ను గౌరవిస్తాడు చెప్పు? నీ పిలుపు విలువ నీకు తెలియకపోతే ఎవడు నిన్ను మంచిగా పిలుస్తాడు చెప్పు? నీ అభిషేకం యొక్క విలువ నీకు తెలియకపోతే నువ్వు ఎవడి కొరకు పనికొస్తావో చెప్పు? నా వంటి వాడు పారిపోవచ్చా? నో. ఎంతటి వాడనైనా నేను ప్రాణము రక్షించుకోవటాకైనాను గర్భాలయంలోకి పోవచ్చా? నో, నెవర్. ఉద్యోగాన్ని వదిలిపెట్టాను నేను, జీతాన్ని వదిలిపెట్టాను నేను, సుఖాన్ని వదిలిపెట్టాను నేను, రాజనగర్లో క్షేమంగా ఉండే దినములనే వదిలిపెట్టిన నేను, నా పితరుల సమాధులు ఉండే పట్టణం పాడైపోయిందని అది బాగుపడాలనే శిథిలావస్థలో నుండి కట్టబడాలనే పరిస్థితిలోనికి నేను ఇక్కడికి వచ్చాను. నా పిలుపు నాకు తెలుసు, నా బాధ్యత నాకు తెలుసు, నేనేం చేయాలో నాకు తెలుసు, ఎందుకు ఇక్కడికి వచ్చానో తెలుసు, అసలు నా రెస్పాన్సిబిలిటీస్ అని నాకు బాగా తెలుసు. ఐ హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ మై కాలింగ్. మనకేం బాధ్యత లేవు, నువ్వెవరో నీకు తెలియదు, అందుకని అపవాది నేను వాడుకుంటున్నాడు. నెహెమ్యాకు ఆయన ఎవరో తెలుసు, అందుకని దేవుడు వాడుకున్నాడు. స్తోత్రం. వాళ్ళెవరో వారు ఎరిగిన వారు నిజమైన నాయకులు. వాళ్ళెవరో వాళ్ళ అడ్రస్ వాళ్ళకే తెలియని వాళ్ళు అపవాది యొక్క బానిసలు. నెహెమ్యాకున్న రోషం మనందరికీ వచ్చునుగాక. నా వంటి వాడు, ఆహా ఎంత బరువైన మాట అది. నా వంటి వాడు పారిపోవచ్చు అసలు? ఏ షమయా, నా వంటి వాడు అసలు పారిపోవచ్చు అంటరా? చివరికి ప్రాణ రక్షణ కొరకైనా పారిపోవచ్చు అంటరా? నేనే పారిపోతే నా వెనకున్న ఇశ్రాయేలు ఏమవ్వాలి? ఒక సూక్తి ఉంది, నాయకుడు సింహం అయితే కుక్కలు కూడా సింహాల్లాగా ఉంటాయి, నాయకుడు గొర్రెయితే సింహాలు కూడా గర్జించటం మానేస్తాయి. నీ వెనక వాళ్ళు, నీ కుటుంబం ధైర్యంగా సాగిపోవాలంటే ధైర్యంగా సింహంలాగా ఉండాలి. నువ్వెవరో తెలియాలి. నా వంటి వాడు పారిపోవచ్చా? నో నో నో, పారిపోకూడదు. శ్రమలైన కష్టాలైనా నేను నిలబడాలి. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఒక మాట నేను చెప్పదలుచుకున్నది ఏంటో తెలుసా? నీ పిలుపు, నీ అభిషేకం, నీ గుర్తింపు, నీ ఉద్దేశాలు, నీ ఎడల దేవునికి ఉన్న సంకల్పం స్పష్టంగా ఎరిగిన వాడువై దేవుని కొరకు పనిచేయి. ఇదే డివైన్ నాలెడ్జ్. హోషేయ గ్రంథంలో యాజకులు ఎందుకని దేవుడు విసర్జించాడు? వాళ్ళు దేవుని గూర్చిన జ్ఞానమును కోల్పోయారు. పౌలు ఎందుకని సమస్తాన్ని పెంటగా నష్టంగా ఎంచుకున్నాడు? క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకు. స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ్యం అంటే ఒక మతము కాదు, క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకు సమస్తమును వదిలివేయుటకు ప్రేరేపించే ఒక మార్గం, ఒక జీవన శైలి. హెబ్రీ 5:12 చదవదు కానీ, కాలమును బట్టి చూచితే అంటే అకార్డింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్, మీ అనుభవాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, కానీ మీకు ఇంకా ఏబిసిడీలు నేర్పించాల్సి వస్తుందని అపోస్తులైన పౌలు గారు
హెబ్రీ పత్రికలో తన సంఘమును గురించి వాపోతున్నాడు. నీ అనుభవం, నీ రక్షణ అనుభవం, నీ ఎక్స్పీరియన్స్ చూస్తే నువ్వు బోధకునిగా బోధకురాలిగా ఉండాలి. కానీ ఇంకా అది చేయొద్దమ్మా, ఇది చేయొద్దమ్మా, అన్యాచారాలు పాటించకూడదమ్మా, సినిమాలు చూడకూడదమ్మా, సీరియల్ చూడకూడదమ్మా, అయ్యా అవి చేయకూడదని చెప్పాల్సి వస్తుందట. ఎన్ని ప్రసంగాలంటే ఏమి, దైవిక జ్ఞానం నీకు రాకపోతే. పేతురు 2:17 వీరు నీళ్లు లేని బావులు పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. చాలండి. ఒకటి, డబ్బును బట్టి ఆయన దేవుని మార్గాన్ని కోల్పోయాడు. రెండోది, దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. మూడవది, దైవిక జ్ఞానాన్ని కోల్పోయాడు. ఇప్పుడు 4కు వచ్చాం. బిలాము డబ్బు కోసం ఏమయ్యాడు తెలుసా? నీరు లేని బావి, నిర్జలమైన మేఘం. బావి ఉంది, అందులో నీళ్లు లేవు, ఎవరికైనా ప్రయోజనమా? మేఘాలు దట్టంగా ఉన్నాయి, వర్షం పడదు. ఒక్కోసారి అరే ఈరోజు వర్షం పడింది, మబ్బులు కమ్ముకున్నాయి. నిర్జల మేఘాలు అవి, నీళ్లు లేని మేఘాలు వస్తాయి కొన్ని. ఏ మేఘాలు అవి చెప్పాలి? బావి ఉంది, నీళ్లు లేవు, మేఘాలు ఉన్నాయి, వర్షం పట్ల. ఏంటంటే మ్యాటర్ లేదంతే. నువ్వు ఉన్నావు, విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి. నీలో అభిషేకము అభిషేకము అభిషేకం. అభిషేకాన్ని కోల్పోయి ఏమయ్యాడు తెలుసా? నీరు లేని బావిలాగా, వర్షించని మేఘంలాగా, ఎవడికి ప్రయోజనం కాని వ్యక్తిలాగా మారిపోయాడు. నీరు అభిషేకానికి సాదృశ్యం. నువ్వెంతటి వాడవైనా నీలో ఏముండాలి? నీరు అనబడిన అభిషేకం. నువ్వెంత గొప్ప మేఘమైనా ఏముండాలి చెప్పండి? నీరు అనే అభిషేకం. ఏలియా ప్రార్థించినప్పుడు పెద్ద వర్షం వచ్చింది. ఎంత వర్షం? దాని గురించి ఆ పదం మోపైన వర్షం. ఏ వర్షం? మరి మేఘమో అరచేయంత మేఘం. మేఘం ఎంత? చిన్న మేఘం చెప్పండి, పెద్ద వర్షం. నువ్వెంతటి వాడివైనా, ఎంత తక్కువ వాడివైనా, నీలో ఉన్న అభిషేకమును బట్టి ఉద్యమం వస్తుంది. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అనుభవాన్ని బట్టి కాదు, వయసుని బట్టి కాదు, దేనిని బట్టి కాదు, నీలో ఏముండాలి? అనాయింటింగ్, గాడ్స్ అనాయింటింగ్, దేవుని అభిషేకం. నాకై నేను ఎప్పుడు భయపడే ఒక అంశం ఏంటో తెలుసా? అభిషేకాన్ని కోల్పోకుండా ఉండడానికి భయపడతా ఉంటాను నేను. ఒక దైవజనుడు అన్నాడట, కొంచెం మంట తగ్గింది, అభిషేకం తగ్గుతుంది అని తనకు మాత్రమే అర్థమైనప్పుడు వెంటనే ఉపవాసాలు చేస్తాడు, మళ్ళీ రీఛార్జ్ అవుతాడు, మళ్ళీ న్యూ స్ట్రెంత్, నూతన బలం పొందుతాడు. నీలో అభిషేకం తగ్గుతుందని ప్రజలకు తెలియదు. తెలియక మునుపు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలిసింది మన దేవుడు ఎవరు, నీ పరువు కాపాడే దేవుడు. నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలా? 2 రోజులు, 3 రోజులు, వారం రోజుల్లో, 10 రోజుల్లో, నీ శక్తిని బట్టి, నీకు కావాల్సిన అభిషేకాన్ని బట్టి దేవుని సన్నిధిలో గడపాలి. తిరిగి నువ్వేమవ్వాలి? రీగెయిన్ యువర్ అనాయింటింగ్. తిరిగి సంపాదించుకోవాలి. నీరు లేని బావి పాడుపడిపోతున్నట్లుగా, నీరు లేని మేఘం, నిర్జల మేఘం అని పిలువబడి వర్షానికి ఏమాత్రం పనికిరానట్లుగా, నీవు గనక అభిషేకం లేకపోతే ఎందుకు పనికిరావు. కొందరట అభిషేకాన్ని ఎందుకు కోల్పోతున్నారు తెలుసా? డబ్బుకి. దేనికి? డబ్బును బట్టి పడిపోతూ అభిషేకాన్ని కోల్పోతున్నారు. గొప్ప అభిషిక్తుడండి, యేసు ప్రభు యొక్క రాకడని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించిన గొప్ప ప్రవక్త అండి బిలాము. యాకోబులో నక్షత్రం పడుతుందని చెప్పింది ఈయనే కదా. ఇంత గొప్ప ప్రవక్త అంతటి అభిషేకాన్ని ఎందుకు కోల్పోయాడు? దుర్నీతిని బట్టి వచ్చే బహుమానం. డబ్బు నీ అభిషేకాన్ని దొంగిలిస్తుంది. చాలా జాగ్రత్త. ఇప్పుడు నీకేం కావాలి తెలుసా? అభిషేకం. స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, 12 అరకల ఎడ్లను పోగొట్టుకొని వాటిని వధించి కన్నవారిని ఉన్న ఊరిని విడిచి ఏలియాని వెంబడించాడు. ఆయన చేతుల మీద నీళ్లు పోసాడు, పరిచర్య చేశాడు. ఎందుకో తెలుసా? ఫైనల్లీ ఆయన దర్శనం, ఉద్దేశం, కోరిక ఏంటంటే తన సేవకుడైన ఏలియా మీద ఉన్న అభిషేకానికి 2 పాళ్ళ అభిషేకం కావాలని. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. కట్టు హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తులు కోల్పోయినా, నీకున్నవన్నీ కోల్పోయినా దేవుడు పెద్ద బాధపడడు, కానీ నీకున్న అభిషేకం కోల్పోతే ఆయన బాధపడతాడు. ఆస్తులు పోగొట్టుకుని అభిషేకాన్ని పొందిన ఎలీషా గొప్పవాడా? ఎలీషా ప్రక్క నుండి ఇంకొంచెం అభిషేకాన్ని, కనీసం ఆ అభిషేకాన్ని అయినా క్యారీ చేయాల్సిన గేహజీ
నయమాను వెంట పరిగెత్తాడు. ఏం తెలివి కలిగినాడా, కుష్ఠవ్యాధిని సంపాదించుకున్నాడు. తర్వాత తరానికి కూడా శాపాన్ని మిగిల్చాడు. ఈయన సేవకుడి దగ్గర పనిచేసినోడే 2 అంతల అభిషేకాన్ని పొందుకున్నాడు. ఈయన సేవకుడి దగ్గర పరిచయం చేస్తున్నాడు, ఉన్న అభిషేకాన్ని కూడా పోగొట్టుకున్నాడు. కేవలం బట్టల కోసం, డబ్బుల కోసం. గేహజీవా, ఎలీషావా? గేహజీ అయితే డబ్బు కోసం పరిగెత్తి అభిషేకాన్ని కోల్పోతాడు. ఎలీషా అయితే డబ్బు పోయినా పర్వాలా, నాకు అభిషేకం కావాలని పరిగెత్తుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం దేనికోసం పరిగెత్తాలి చెప్పండి? 2 అంతల అభిషేకం కొరకు పరిగెత్తాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంత్య దినములలో మనకి కావాల్సిందేంటో తెలుసా? ఆది అపోస్తలుల మీద ఉన్న అభిషేకం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. 2 అంతల అభిషేకం. హల్లెలూయా. నీకు అది పోతుందో ఇది పోతుందని నువ్వు భయపడదు, కానీ నీలో ఉన్న అభిషేకం పోతుందేమోనని నువ్వు భయపడాలి. భయపడి జాగ్రత్తగా బ్రతకాలి. అభిషేకాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఉప్పు సారము అగ్ని వలన కలుగుతుంది, నీలో కూడా సారము పరిశుద్ధాత్మ అగ్ని వలన కలుగుతుంది. అభిషేకం లేనుడికి విలువ లేదు. ఏం లేదు? అభిషేకం లేనుడు రూపాయికి కూడా పనికిరాడు. దేవుని దృష్టిలో గొప్పవాడు ఎవడంటే అభిషేకం కలిగినోడు. నీ అభిషేకమే నీకు విలువను, వన్యను తెస్తుంది. నీ అభిషేకమే నీకు ప్రగతిని, ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. నీ అభిషేకమే నీకు గుర్తింపును తీసుకొస్తుంది. నువ్వు ఎంత అభిషేకాన్ని కాపాడుకుంటే నీ స్థాయి అంత పెరిగిద్ది. చనిపోయే దినం వరకు కూడా కళ్ళు మందగించని అభిషేకం మోషే. కడు వృద్ధుడైన హెబ్రోను కొరకు పోరాడుతున్న అభిషేకం కలిగిన వాడు కాలేబు. నీకు ఎటువంటి అభిషేకం ఉండాలి? దర్శనం కోల్పోయిన అభిషేకం. ఇంగ్లాండ్ దేశాన్ని మండించిన జాన్ వెస్లీకి ఉన్న అభిషేకం. బైబిల్ ఎవరినైనా చూడండి, వాళ్ళ అభిషేకాన్ని బట్టి వారు వాడబడ్డారు, హెచ్చించబడ్డారు, సమాజాలని, సంఘాలను, దేశాలను ప్రభావితం చేయగలిగారు. దైవ చిత్తాన్ని చెయ్యని యోనా, దైవ మార్గములలో నడిచిన యోనా, ఒకడే యోనా, మార్గాలు వేరు. నడిచినప్పుడు ఎంతటి అభిషేకం వచ్చిందో తెలుసా? 3 దినాలు నడిచి సువార్త ప్రకటించవలసి ఉండగా 1 దిన ప్రయాణములోనే మిగిలిన 2 దినాల పరిచర్య కూడా కవర్ అయిపోయింది. స్తోత్రం. ఈ 1 దినపు మంట చెప్పండి 2 దినాల దూరమంత పరిధిని కూడా ఆక్యుపై చేసింది, ఆక్రమించింది. తనకంటే ముందుగా తన అభిషేకం వెళ్ళిపోయింది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకంటే నీ అభిషేకం ముందుగా వెళ్ళును గాక. నీ అభిషేకము సమస్త ప్రాంతములను స్వాధీనము చేసుకున్న గాక. నీ మీదున్న అభిషేకమును లోకమును స్వతంత్రించుకొనును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. 2 పేతురు 2:17. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరు అంటే బిలాము వంటి వారు అని అర్థం. చివరికి దేవుని స్వాస్థ్యమైన అనబడిన పరలోకాన్ని, దేవుని స్వాస్థ్యాన్ని కోల్పోయాడు. దేవుని స్వాస్థ్యం అనగా పరలోకం. ఎంత బ్రతికి ఎక్కడ చచ్చాడంట? ఒకడు ఇంటి వెనకాల చచ్చాడంట. ఎంత భక్తి చేసి ఎక్కడికి పోయాడు ఈయన? నరకానికి. ఈ పాటలు, ఆరాధన, ఈ కానుకలు, ఈ సంఘం, ఈ సహవాసం, ఇవన్నీ ఎందుకు? టైంపాస్ కాదు, పరలోకానికి వెళ్ళడానికి. స్తోత్రం చెప్పండి. నా స్వాస్థ్యమైన పరలోకము ఇప్పుడు చేరెదనో సౌందర్య సియోనులో నా ప్రభు అయిన యేసయ్యతో రారాజుగానా కన్నులతో ఇప్పుడు చూచెదనో. ఎందుకండి భక్తి? నా స్వాస్థ్యమైన పరలోకం చేరాలి. స్తోత్రం. మన పౌరసత్వం ఇది కాదట. ఏది? పర సంబంధమైన పౌరసత్వం. మన ఉనికి ఇది కాదట. అక్కడ దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు పాత నిబంధన విశ్వాస వీరుడైన అబ్రహామే చూస్తే మనం ఇంకా దగ్గరగా చూడాలి కదా. ఇప్పుడు మన దర్శనం ఏముండేది తెలుసా? పునాదులు కలిగిన పట్టణం. స్తోత్రం చెప్పండి.
ఆయనే మూలరాయి అయి ఉండగా అపోస్తుల బోధ మీద కట్టబడిన ఈ సంఘము ఎందుకు తెలుసా? ఆ పునాదులు కలిగిన పట్టణం. స్తోత్రం చెప్పండి. 12 గుమ్మములు కలిగిన పట్టణం. హల్లెలూయా. కథలని చెల్లించని పట్టణం. హల్లెలూయా. పునాదులు అంటే మన ఇంటికి పునాది లేదా? ఎన్ని అడుగుల పునాది వేసినా దేవుడు గనక రే భూమి కదులురా అంటే మేడలు మేడలు మేడలు, పట్టణాలు, నగరాలు అయిపోవాల్సిందే. సునామీ అంటే సముద్రంలో భూకంపం. సముద్రంలో వచ్చిన భూకంపం ఏం చేసింది? దేశాన్నే ఈడ్చుకుపోయింది తనలోకి. మనం అనుకుంటున్నాం ఈ లోకంలో పునాది ఉందని. లేదు. దేవుడు గట్టిగా ఒక ఊపు ఊపితే సముద్రపు పునాదులనే కదిలించగలిగిన గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎర్ర సముద్రము గోడల వలె నిలిచిపోయిందట. ఎందుకో తెలుసా? తూర్పు గాలి. ఏ గాలి? తూర్పు గాలి. ఎళ్ళో అనగానే తూర్పు గాలి ఎలాంటిదో తెలుసా? మనకు శ్వాస నిశ్వాసలు ఎట్లాంటిదో దేవునికి శ్వాస లాంటిది. అనగానే తూర్పు గాలి వచ్చేసింది. రాగానే ఆ సముద్రం 2 పాయలైపోయి ఇటొక గోడ నిలబడినట్లుగా మధ్యలో ఉన్న ప్రాంతం అంతా ఆరిపోయి రహదారిగా మారిపోయి ఆ రహదారిలో ఏమైపోయారు తెలుసా? ప్రజలందరూ క్షేమముగా నడుచుకుంటా వెళ్ళారు. స్తోత్రం చెప్పండి. సముద్రపు పునాదులను కూడా కదిలించగలిగిన గొప్ప దేవునికి మన పునాదులు పెద్ద విషయమా? ఇవన్నీ డూప్లికేట్ పునాదులు. అసలైన పునాది ఏది కదిలించలేదు. అక్కడికి వెళ్ళాలి మనం. స్తోత్రం చెప్పండి. ఆ పునాదులు కలిగిన పట్టణానికి వెళ్ళాలి. హల్లెలూయా. మన ఆశ ఏమై ఉండాలంటే, ప్రభువా నేను పరలోకానికి రావాలి, ప్రభువా లోకాన్ని నేను విడిచిపెట్టాలి నాయనా. కడబూరం మ్రోగగానే రెప్పపాటునే నువ్వెట్లా ఉన్నావో అట్లా మారిపోయే ఆ జీవితం నాకు కావాలి. ఎంతమంది ఆశపడుతున్నారు ఇలాంటి జీవితం కోసం? స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి నిలబడి బిగ్గరగా ఒక ప్రార్థన చేద్దాం. ప్రభువా